హాయ్ మాస్టర్స్ అందరికీ డివైన్ ఈవినింగ్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఆన్‌లైన్‌లో ఈరోజు కలుసుకోవడం జరుగుతుంది. ఈ నెలలో మనం చాలా అంశాలు చర్చించుకుంటూ వెళ్ళాము. అదేవిధంగా మరిన్ని అంశాలు మనం చర్చించుకుంటూ కొనసాగుతూనే ఉంటాము అవకాశం దొరికినప్పుడల్లా మనకి. అయితే నిన్న నేను గుంటూరు వెళ్ళడం జరిగిందనమాట. అయితే 'రామ్‌తా రీయూనియన్' అనే ఒక ప్రోగ్రామ్‌ని కండక్ట్ చేసినప్పుడు అది ఎలా ఉంటుంది? ఏంటి? చాలామంది ప్రాంత విజ్ఞానాన్ని చాలా కాలంగా, చాలా సంవత్సరాలుగా ఎంతో తపనతో ముందుకు తీసుకెళ్తున్న మాస్టర్స్‌ని కలవడానికి, వారు అందించే సందేశాలు తీసుకోవడానికి, ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది బిల్డ్ చేయడం అనేది చాలా సంతోషాన్ని కలిగించింది. అదే క్రమంలో నేను కూడా వెళ్ళాను గుంటూరులో. ఏ విధంగా అయితే నేను ఒక అనుభవాన్ని పొందడానికి వెళ్ళానో, దానికి కొన్ని వందల వేల రెట్ల ఆ యొక్క ఎనర్జీస్‌ని కానీ, ఆ యొక్క వైబ్రేషన్స్ కానీ, వచ్చిన మాస్టర్స్ వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ కానీ, ప్రతి ఒక్కటి కూడా అంతరంలో కూడా నింపుకునే అంతగా అది అక్కడ సృష్టింపబడింది వాతావరణం అనేది. చాలా, చాలా హయ్యర్‌గా ఎనర్జీస్ కానీ ఎవ్రీథింగ్. సో, వెళ్ళిన క్రమంలో అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి గూడా 'రామ్‌దా' తెలుగు పుస్తకాన్ని ఈ విధంగా చక్కగా బైండింగ్ చేపిచ్చేసి, ప్రింట్ చేపిచ్చి, వచ్చిన ప్రతి ఒక్కరికి అందించారు. పేరు పేరున అడిగి మరి ఇలా అందించారు. మళ్ళీ నా దగ్గరికి 'రామ్‌తాకి' ఎలా అయితే దివ్య ఖడ్గం అందిందో, మళ్ళీ 'రామ్‌తా' నుంచి ఆ దివ్య ఖడ్గం లాంటి సాక్షాత్తు ఆ దివ్య ఖడ్గం ఏదైతే ఉందో, ఆ దివ్య ఖడ్గం లాంటి మళ్ళీ అదే 'రామ్‌తా విజ్ఞానం' ఈ పుస్తక రూపంలో మళ్ళీ అందింది అనే భావన నాలో చాలా దృఢంగా చేరుకుంది. ఆ దృఢమైన అంశాన్ని మరింత మందికి మళ్ళీ అందిద్దాము. మన ద్వారా ఎంతమందైతే అందుకోవడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ బుక్‌ని రీడ్ చేస్తూ ఈ సెషన్స్‌ని ముందుకు తీసుకువెళ్దామని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో, దానికి ఈరోజు మనం డే 1 రామ్‌తా తెలుగు పుస్తకాన్ని మనమందరం కూడా ముందుకు తీసుకువెళ్దాము. ఏమైనా సందేహాలున్నా వాటిని నివృత్తి చేసుకుంటూ వెళ్దాం మాస్టర్స్. సో, ఈ వీడియోస్ మన యూట్యూబ్‌లో గూడా అప్‌లోడ్ చేస్తాను. ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నాను. యూట్యూబ్‌లో గూడా అప్‌లోడ్ చేస్తాను. అవకాశం ఉన్న వాళ్ళు తర్వాత చూడండి. అలాగే ఎవరైతే ఈ పుస్తకం కావాలి అనుకుంటారో అంటే ఐ మీన్ ఈ పీడీఎఫ్ కావాలి అనుకుంటే నేను గ్రూప్‌లో కూడా అప్‌డేట్ చేస్తాను. సో, అప్‌డేట్ చేసిన తర్వాత మీరు దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఐ మీన్ పీడీఎఫ్‌ని మీరు ప్రింటౌట్ తీపించుకోండి. మనకిలాగా రూ. 250, రూ. 300 వరకు అవుతుంది. పర్ పేజ్ మనకి రూ. 2 వరకు తీసుకుంటారు. ఇది మనకి 257 పేజెస్ ఉందన్నమాట. మీకు తెలిసిన షాప్ దగ్గరికెళ్లి మనం ఇలాగ స్పైరల్ బైండింగ్ లాగా చేపించుకొని మీ దగ్గర పెట్టుకోండి. పీడీఎఫ్ నేను గ్రూప్‌లో కూడా షేర్ చేస్తాను. ఓకే. సో, ఇప్పుడు మనం ఈ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని రామ్‌తాంది మనకి ఈ యొక్క మానవాళి మీద ఉన్న ప్రేమతోటి అందించిన జ్ఞానాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. అదే దానికంటే ముందుగా ఎందుకు ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అనే అంశాన్ని గూడా మనం ఒక ఫోటో రూపంలో తెలుసుకుందాం మాస్టర్స్. నేను దానికి స్క్రీన్ షేర్ చేస్తాను. నేనక్కడ అటెండ్ అయిన తర్వాత ఈ విధంగా అన్నమాట. ఒక ఇమేజ్‌నైతే క్రియేట్ చేయడం జరిగింది. అదే ఈ ఇమేజ్. మెమోరీస్ ఆఫ్ ఫ్యూచర్. మెమోరీస్ ఆఫ్ ఫ్యూచర్. మీరు చూసినట్లయితే గనక దీంట్లో సువర్ణయుగము, అమరత్వము, ఐశ్వర్యము, అనుబంధము, ఆరోగ్యము, ఆనందం, స్వేచ్ఛ. ఇలాగ రామ్‌తో యొక్క దివ్య ఖడ్గాన్ని తనొక గుహలో ఈ విధంగా ఉన్నటువంటి ఒక చాలా అద్భుతమైన అంశాన్ని ఒక పిక్చర్ రూపంలో మనకు అందించారు. దీనిలో చాలా నిగూఢంగా చాలా అంశాలున్నాయి చూడండి. ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ, గోల్డెన్ గోల్డెన్ ఓవియేషన్ సంథింగ్ ఓవియేషన్ అనుకుంటా. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ప్రెజెంట్ నిన్న కండక్ట్ చేసింది డిసెంబర్ 2025 21 తారీఖు, 2026, 2050, 2075, 3000 ఇన్ఫనైట్. సో, ఈ మెమోరీస్ అని అలా దీనిలో చాలా అర్థాలని చాలా అద్భుతంగా పెడుతూ దీన్ని అందించారు. ఇది మన గ్రూప్‌లో షేర్ చేసినప్పుడు మాస్టర్స్ అడగడం జరిగింది. వీటన్నిటిని సిద్ధించుకోవాలంటే ఏం చేయాలి? వీటన్నిటిని పొందాలంటే ఏం చేయాలి? సువర్ణ యుగంలో మనం ఉండాలి అంటే ఏం చేయాలి? అనేది అడిగారు. ఆ ఏం చేయాలి అనే దానికి సమాధానమే ఈరోజు మనం తీసుకువెళ్ళబోయే ఈ యొక్క రామ్‌తా విజ్డమ్ మాస్టర్స్. ఓకే. ఈ యొక్క రామ్‌తా విజ్డమ్‌ని మనం తీసుకువెళ్తున్నాము. ఇది కేవలం జ్ఞానాన్ని అందించే పుస్తకం కాదు. కేవలం జ్ఞానాన్ని తీసుకోవడం. ఆ జ్ఞానాన్ని ఏ విధంగా ఆచరణలో పెట్టాలి అనేది కూడా చెప్తుంది. ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సరే ఇంప్లిమెంట్ చేయాలి అంటే దీనికి చాలా కష్టమైన పద్ధతులున్నాయా? లేదు.
కేవలం ఒక ఆలోచన ద్వారా మనల్ని మనం ఏ విధంగా మార్పు చేసుకోవచ్చు, మనం ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా సిద్ధించుకోవచ్చు, ప్రతి దాన్ని మనం పొందొచ్చు, సంకల్పాలను పెట్టుకోవచ్చు, వాటిని మనం ఎలా క్రియేషన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా మనమే దైవాన్ని అనే అంశాల్ని చాలా స్పష్టంగా సైంటిఫిక్‌గా అవ్వచ్చు, స్పిరిచ్యువల్‌గా అవ్వచ్చు, విత్ ప్రూఫ్స్ తోటి తీసుకువెళ్ళిన ఒక అద్భుతమైన పుస్తకం ఇది. కాబట్టి దీన్ని మీరు కలిగి ఉన్నారు అంటేనే మీకు ఒక శక్తి ఏదైతే ఇప్పుడు మనం దివ్య ఖడ్గాన్ని చూసామో, ఆ దివ్య ఖడ్గాన్ని మీరు ఈ పుస్తక రూపంలో అందుకున్నట్టు. కాబట్టి పీడీఎఫ్ గ్రూప్‌లో షేర్ చేస్తాను. కాబట్టి చక్కగా ప్రింటౌట్ తీపిచ్చుకొని మీ దగ్గర పెట్టుకొని ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే గనక మీరు ఇది సెషన్ చదివేటప్పుడు దాన్ని కూడా తీసుకొని మనం ముందుకు వెళ్దాము. థాంక్ యూ. థాంక్ యూ ఆల్. సో, ఇక్కడ మనం స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ మనకు చూడగానే బుక్ పైన ఈ విధంగా ఇచ్చారు. రామ్తా, ఒక బ్లూ స్టార్, బటర్‌ఫ్లై. అదేవిధంగా ఇక్కడ రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్‌లైట్‌మెంట్ మనకి యూఎస్‌లో ఉంది. వాళ్ళు రామ్తా స్టార్ట్ చేసినట్టుంది. ఇక్కడ మనకి చూస్తే జేజెడ్ నైట్ ఫోటో ఉంటుంది. దెన్ ఇక్కడ మనకిక్కడ ఒక వర్డ్ చూడొచ్చు. యూ కెన్ డూ ఎనీథింగ్. ద కీ ఈజ్ ఫోకస్. యూ కెన్ డూ ఎనీథింగ్. ద కీ ఈజ్ ఫోకస్. మన యొక్క ఏకాగ్రత, దృష్టి. దృష్టి ఎక్కడ ఉంటే అక్కడ సృష్టి జరుగుతుంది. అది ఏదైనా మనం సృష్టి చేయొచ్చు. అందుకని యూ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్తున్నారు మనకి. జేజెడ్ నైట్ ద్వారా రామ్‌తా మనకి ఈ విధంగా అందించడం జరిగింది. సో, అంశాలన్నీ కూడా మనం ఇప్పుడు ఒకదానితో ఒకటి వెళ్దాము. దీంట్లో ఫస్ట్ పాయింట్ ముఖ్య సందేశం. ఓకే. సో, ఈ ముఖ్య సందేశంలో మనం అడుగు పెడుతున్నాము. రామ్తా. ఈ పుస్తకం రామ్తా సంభాషణలు, బోధనలు, ఉపన్యాసాలను రికార్డు చేసిన టేపుల ఆధారంగా వ్రాయబడింది. రామ్తా తన సందేశాలను ఇచ్చేందుకు జేజెడ్ నైట్ అనే అమెరికా మహిళను ఎంచుకున్నారు. ఆమె ఆయన సందేశాలను అందించే ఏకైక వాహనంగా ఉన్నారు. రామ్తా ఒక ఆంగ్ల భాష ద్వారానే ఆయన బోధనలు బోధిస్తుంటారు. అందిస్తుంటారు. ఆయన ఉపన్యాస తీరు చాలా విభిన్నంగా, అసహజంగా ఉంటుంది. అందుచే అది తరచూ అపార్థం చేసుకోబడుతుంది. వీటికి వివరణ ఇస్తూ ఆయన తాను ఎంపిక చేసిన పదాలు, మార్పు చేసిన పదాలు, తన వాక్య నిర్మాణము, నామవాచకాలు, క్రియాపదాలు, కూర్పు, వాక్యాల మధ్య విరుపులు, లఘు విరామములను అన్ని ఉద్దేశపూర్వకంగానే చేసినవే అని అంటారు. ఇది అనేక స్థాయిల్లో కూడుకొని ఉన్న విభిన్న సంస్కృతులు మరియు వివిధ రంగాల్లో గల ప్రజలకు సమగ్రంగా చేరడానికే అంటే ఆ విధంగా ఎందుకు చేశారంటే, అన్ని విభిన్న సంస్కృతుల్లో కానీ, అన్నిట్లో ఉన్న వాళ్ళకి చేరడానికి చేశారని చెప్పారు. రామ్‌తా ఇచ్చిన సందేశాలను సాధ్యమైనంత మాటలను ఉన్నవి ఉన్నట్లుగా పాఠకులు తాము స్వయంగా ఆయన ద్వారా బోధింపబడుతున్న అనుభూతిని పొందేలా ఈ పుస్తకాన్ని అనువదించాము. ఒకవేళ మీరు చదువుతున్నప్పుడు కొన్ని వాక్యాలు తప్పుగా, ప్రస్తుత భాషా వ్యాకరణ రూపాలకు భిన్నంగా గుర్తిస్తే, వాటిని తిరిగి చదివి, ఆ మాటల వెనుక ఉన్న భావాన్ని మాత్రమే గ్రహించి, సాహిత్యపరంగా పద నిర్మాణంలో ఉన్న దోషాలను విస్మరించవలసిందిగా కోరుతున్నాము. మీకు ఈ విషయం మీద మరింత స్పష్టత రావడానికి జేజెడ్ నైట్ పరిశోధనకర్తలు ప్రచురించిన మూల ఆంగ్ల పుస్తకాలను చదవవలసిందిగా కోరుతున్నాము. మీకు మా శుభాకాంక్షలు. చదువుతూ ఆనందించండి. సంపాదకుడు. ఓకే. అంటే ఈ విధంగా ఈ పుస్తకం గురించి కొంత వివరణ ఇచ్చారు. అంటే రామ్‌తా ఏ విధంగా చెప్తారు ఏంటి అనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ సంపాదకీయ గమనిక. అంటే ఎవరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనకిస్తారో వాళ్ళ యొక్క గమనిక. కొంతకాలం క్రితం రామ్‌తాతో స్వాధ్యాయ సమయంలో అంటే ఇలాగ పుస్తకం చదువుతున్న సమయంలో నేను నా సహాధ్యాయునితో మాకు రామ్‌తా అప్పుడే నేర్పించిన పాఠం గురించి చర్చించడం మొదలుపెట్టాను. నేనొక అనేక జన్మలుగా ఇంకా ఈ జీవితం అంతాను ఒక తాత్వికురాలుగా మిగిలి ఉండాలనే భావనతో అలసిపోయాను. నేను ఆమెతో నాకు జ్ఞానాన్ని అనుభవించాలని, సత్యబోధనలను ఆస్వాదించాలని, కేవలం తాళం చెవులను పట్టుకొని లోనికి పోలేని ఒక తాత్వికురాలిలా మిగిలి ఉండటం నాకు ఇష్టం లేదని చెప్పాను. నాకు ఎలాంటి పుస్తకాలను వ్రాయాలని కానీ, ఎవరితోనూ ఏ విధమైన ప్రచారాన్ని చేయాలని కానీ లేదు. ఇక మీదట దేని గురించి ఎటువంటి ఆడంబరమైన మాటలను గాని వ్రాయాలని లేదు. నేను కేవలం ఒక నిజమైన మాస్టర్‌గా అవ్వాలని ఉంది అని ఆమెతో చెప్పినట్లు గుర్తు. రామ్‌తా మా సంభాషణను వింటూ ఒక ప్రకాశిస్తున్న సూర్యుని వలె దరహాసం చేయటాన్ని నేను గమనించాను. అంటే చూడండి, మనం అనుకోగానే రామ్‌తా వెంటనే ఎలాగా ఆ సందేశాల్ని ప్రకృతి ద్వారా అందిస్తున్నారు అనేది కూడా ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవచ్చు. రామ్‌తా మా సంభాషణను వింటూ ఒక ప్రకాశిస్తున్న సూర్యుని వలె దరహాసం చేయటాన్ని నేను గమనించాను. ఇది జరిగిన కొంత కాలానికే
రామ్తా ఆయన సమస్త బోధనలను సేకరించి ఒక సమగ్ర ప్రచురణ రూపంలోకి తీసుకొని రాగలన నమ్మకాన్ని, బాధ్యతని నాపై మోపారు. నేను నా సహాధ్యాయునితో ఇంత క్రితం జరిగిన సంఘటనలో చెప్పిన మాటలను గుర్తు చేసుకోకుండా ఉండలేకపోయాను. ఈ లక్ష్య సాధనకు కేవలం బయట నుంచి చూసే ఒక మత తత్వవేత్తో, మానవాళి అధ్యయన శాస్త్రజ్ఞుడో లేదా సిద్ధాంతవేత్తలా కాకుండా, ఒక గొప్ప పని కోసం ఉన్న విద్యార్థిలా ఆయన బోధనలోని నిజమైన భావాన్ని ఆచరణలో పెట్టి, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలన్న కాంక్షను కలిగి ఉండటమే అన్నిటికన్నా శ్రేష్టమైన పద్ధతని అర్థం చేసుకున్నాను. ఆ తత్వాన్ని నిజాయితీగా అన్వేషణ చేయటం మొదలుపెట్టినప్పుడు మాత్రమే మనము దాని యొక్క అంతరాల లోతుల్లో వర్ణాల ప్రచండ మెరుపుల ప్రకాశం మరియు ఆ ముత్యపు కాంతులని, వివేకాన్ని సంపూర్ణంగా ఆకలింపు చేసుకొని గ్రహించడం మొదలవుతుంది. అంటే చూడండి, ఈ పుస్తకం గురించి అంటే ఈ జ్ఞానం గురించి ఏం చెప్తున్నారంటే, నిజమైన భావాన్ని ఆచరణలో పెట్టి, ఈ పుస్తకాల నుంచి వచ్చిన జ్ఞానం ఏదైతే ఉంటుందో, వాటిని ఆచరణలో పెట్టి, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలన్న కాంక్షను కలిగి ఉండటమే అన్నిటికన్నా శ్రేష్టమైన పద్ధతని అర్థం చేసుకున్నాను. అంటే ఇక్కడ మనం ఆ యొక్క ఎసెన్స్‌ని పూర్తిగా మనం అందిపుచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఆచరణలో పెట్టాలని చెప్తున్నారు. ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని చెప్తున్నారు. అర్థం చేసుకున్నాను. ఆ తత్వాన్ని నిజాయితీగా అన్వేషణ చేయడం మొదలుపెట్టినప్పుడు మాత్రమే మనం దాని యొక్క అంతరాల లోతుల్లోకి, వర్ణాల ప్రచండ మెరుపుల ప్రకాశం మరియు ఆ ముత్యపు కాంతులినే వివేకాన్ని సంపూర్ణంగా ఆకలింపు చేసుకొని గ్రహించడం మొదలవుతుంది. అంటే మనం దాని లోతుల్లోకి వెళ్ళాలి, చేయాలి అన్నప్పుడు మనం ఒక నిజాయితీగా ఉండాలి. పూర్తిగా సరెండర్ అయి ఉండాలి. ఆ విజ్ఞానం పట్ల, ఆ యొక్క జ్ఞానం పట్ల, రామ్‌తా పట్ల ఒక నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఎంతోమంది జీవితాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి అంశం ఇది. మన యొక్క సువర్ణ యుగంలో అడుగు పెట్టాలి అంటే, ఈ రామ్‌తా బుక్ పట్టుకున్నారు. ఈ రామ్‌తా విజ్ఞానాన్ని మీరు ఆకలింపు అంతరంలోకి తీసుకుంటున్నారంటే, మీరు సువర్ణ యుగంలో అడుగు పెట్టినట్టే మాస్టర్స్. మీ జీవితంలో ఎన్నో ఊహించలేని మార్పులు జరుగుతాయి. ఎన్నో మార్పులు జరుగుతాయి. సో, అటువంటి మార్పులన్నిటికి కూడా ఇది మనకి అంటే ఈ పుస్తకము అనేది, ఈ జ్ఞానము అనేది మనకి చాలా, చాలా దగ్గరగా ఉంది. దాన్ని మనం అందుకోవడం మాత్రమే మిగిలుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అందుకొని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశ్యంతోటి ఇప్పుడు ఇది చెప్పుకుంటూ వెళ్తున్నా. అదే చెప్తున్నారిక్కడ. అది మాటల్లో పరిపూర్ణంగా వ్యక్తపరచలేని ఆత్మ సాక్షాత్కారానికి వ్యక్తిగతంగా ఒకరు చేసే నిజమైన ప్రయాణం. ఏం చెప్తున్నారు చూడండి. ఎంత అద్భుతంగా చెప్పారో. అది మాటల్లో పరిపూర్ణంగా వ్యక్తపరచలేని అంటే మాటల్లో చెప్పలేని ఆత్మ సాక్షాత్కారానికి వ్యక్తిగతంగా ఒకరు చేసే నిజమైన ప్రయాణం. అంటే ఒక వ్యక్తిగా నా యొక్క ఆత్మ సాక్షాత్కారానికి నేను చేసే ఈ పుస్తక జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఆ ప్రజ్ఞను పొందడం అనేది ఆత్మ సాక్షాత్కారానికి నేను చేసే ప్రయాణం. ఇది నా ప్రయాణం. మీ ప్రయాణం. మీరు మొదలు పెడితే అది మీ ప్రయాణం అవుతుంది. ఈ జ్ఞానాన్ని పొందుతూ ఆచరణలో పెట్టినప్పుడు. అది కేవలం ఆచరణ ద్వారా మాత్రమే అనుభవంలోకి వస్తుంది. ఇది ఎప్పుడొస్తుంది? ఈ పుస్తకాన్ని వినడం కాదు. ఈ పుస్తకంలో ఉన్న అంశాలని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే అనుభవంలోకి వస్తుంది. ఆ ఆచరణ అంశాలు కూడా దీనిలో చెప్పిన విధంగా మనం ప్రతి ఒక్కటి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాము. ఓకే మాస్టర్స్. 2001లో మా వార్షిక సభలో రామ్‌తా మా పుస్తకాల్లోని ప్రతి ఒక్క అధ్యయనానికి పరిచయ వాక్యాలను వ్రాయమని నన్ను అభ్యర్థించారు. ఈ పరిచయ వాక్యాలు అనాది నుంచి నేటి వరకు మానవుని ఉనికిని గురించిన అతి ప్రాథమిక ప్రశ్నలను రామ్‌తా బోధనలు ఏ విధంగా సమాధానాలు ఇస్తున్నాయో చూపించడం వాటి ఉద్దేశ్యం. అంటే ఇక్కడ చూడండి మాస్టర్స్. 2001లో దీనికి సంబంధించి పరిచయ వాక్యాలను వ్రాయమని నన్ను అభ్యర్థించారు. ఈ పరిచయ వాక్యాలు అనాది నుంచి నేటి వరకు మానవుని ఉనికిని గురించి అతి ప్రాథమిక ప్రశ్నలకు రామ్‌తా బోధనలు ఏ విధంగా సమాధానాలు ఇస్తున్నాయో చూపించడం వాటి ఉద్దేశ్యం. అంటే ఇప్పుడు మనకేముంటుంది లాజికల్ మైండ్ అని ఉంటుంది. ప్రతిదానికి ఒక ప్రశ్న. అసలు ఏంటి? ఆ ప్రశ్నకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో, ఆ ప్రశ్నలకు సమాధానం ఎలా కావాలి మనకి? సైంటిఫిక్‌గా కావాలి, లేదా ప్రాక్టికల్‌గా కావాలి. అటువంటి అంశాలను మనం అందించడం ఇక్కడనమాట. అయితే ఇటువంటి జ్ఞానాన్ని పరిపూర్ణంగా మనం తీసుకోవాలి అంటే ఇక్కడ మనకు కావాల్సింది కేవలం నమ్మక వ్యవస్థ. దాన్ని ఒక విధంగా చెప్పాలంటే ఎనాలాజికల్ మైండ్ అని చెప్తారు రామ్‌తా. అంటే పూర్తిగా దాన్ని స్వీకరించే తత్వం కావాలి మనకి. ఇదెలా సాధ్యము? ఇదెలా అవుతుంది? ఇలా ఎంతోమంది చెప్పారు. అదలా అవుతుందా? ఇలా అవుతుందా? అసలు రామ్‌తా అనే అతను ఫిజికల్‌గానే లేడు. నిజంగా కాన్షియస్ పనిచేస్తుంది. ఇలా ఎటువంటి సందేహాలు, ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అసలు ఆ తత్వం అంటే ఆ స్థితి అనేది లేకుండా ఎప్పుడూ కూడా ఇది నిజంగా ఉంది. ఒక జ్ఞానం అనేది ఈ విధంగా ఉంది. ఈ జ్ఞానాన్ని చాలామంది అందుకొని ముందుకు వెళ్తున్నారు అని పూర్తిగా ఒక న్యూట్రల్ స్టేట్‌లో అది సరే ఇటు సపోర్ట్ చేయకున్నా, అటు సపోర్ట్ చేయకున్నా ఒక న్యూట్రల్ స్టేట్‌లో అయినా లేదా పూర్తిగా విశ్వసించి అయినా మీరు ఈ జ్ఞానాన్ని అంతరంలోకి తీసుకొని ఎటువంటి జడ్జ్‌మెంట్స్ కానీ, కామెంట్స్ కానీ లేకుండా మీరు దాన్ని ఒక పూర్తి ఒక స్వీట్‌నెస్‌ని, ఆ లవ్‌ని, ఆ ప్యూర్ విజ్డమ్‌ని మీరు లోపలికి తీసుకున్నప్పుడు
మీకు చాలా రిలీజియస్ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి, ఆ విధంగానే మీరు దీన్ని స్వీకరించాలని కోరుకుంటున్నాను. పూర్తిగా దీన్ని మనం స్వీకరించండి. పూర్తిగా అంతరంలోకి తీసుకోండి. ప్రతి పదాన్ని, ప్రతి వాక్యాన్ని, ఆ పదాల నుంచి వచ్చే వైబ్రేషన్స్ మీరు రిసీవ్ చేసుకుంటే చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఓకే. ఏ విధంగా సమాధానం ఇస్తున్నాయో చూపించడం వాటి ఉద్దేశ్యం. తరచూ రామ్‌తా యొక్క సత్యాన్ని అర్థం చేసుకునే పద్ధతి మరియు దృక్పథం అనేక పురాతన తత్వాలు, ఆచారాలు, మతాలు ఇంకా శాస్త్ర విజ్ఞానం మొదలైన వాటికి పూర్తిగా ఒప్పుగా భాష్యం చెప్పి వ్యాఖ్యానించే ఒక అత్యవసరమైన తప్పిపోయిన బాటలాగా ఉపకరిస్తుంది. ఈ పరిచయ వాక్యాలు అన్నవి రామ్‌తా బోధనలను ఇంకా లోతుగా అధ్యయనం, పరిశోధన చేసి వారి సంబంధిత విభాగాలతో అనుసంధించడానికి మూల బిందువుగా లేక నిర్దేశాలుగా ఉద్దేశింపబడ్డాయి. రామ్‌తా బోధనలు తమ సొంత అస్తిత్వంను కలిగి ఉండటం వల్ల వాటిని ఒక ఖచ్చితమైన కోణం, పరిధుల ద్వారా చదవటం ఎంతో అవసరం. రామ్‌తా యొక్క బోధనలు మానవాళి యొక్క విజ్ఞానం. రామ్‌తా యొక్క బోధనలు మానవాళి యొక్క విజ్ఞానం. వి వివే వివేకాలకు ఏ విధంగా విస్తృతమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయో గుర్తించడానికి ఈ పరిచయ వాక్యాలు అదనపు సాధనాలుగా ఉపకరిస్తాయి. రామ్‌తా బోధనలు ఒక అమోఘమైన, అరుదైన తత్వశాస్త్ర ఆలోచన వ్యవస్థ. అంటే ఈ తత్వశాస్త్రం అనేది ఏదైతే ఉందో, ఈ రామ్‌తా బోధనలనేవి అమోఘమైనవి, అరుదైనవి. ఒక ఆలోచన వ్యవస్థని సృష్టింపజేసేవి. వాటి పట్ల ఒక పూర్తి అవగాహన, వాటి సారాంశ ప్రభావాలను గ్రహించడానికి అతి జాగ్రత్త పరిశీలన, పరిగణాలు ఎంతో ముఖ్యం. రామ్‌తా బోధనలు తత్వశాస్త్రం నైజం కలిగి ఉంటాయి అని అంటాం. ఎందువల్ల అంటే అవి మానవ జాతి ఉనికిని, మానవ వ్యక్తిత్వం గురించి మూల ప్రశ్నలు. మన పుట్టుకలు, లక్ష్యాలు, మన మంచి చెడుల లక్షణాలు, ఆత్మ, చావు, పుట్టుక, ప్రపంచం, ఇంకా ఇతరులతో మన సంబంధాలు మొదలగు వాటి దృక్కోణం నుంచి చెప్పబడింది. అంటే పూర్తిగా మన గురించే ఇది. మన గురించి మనం తెలుసుకుంటున్నాము. మరింత వివరంగా మూలాల్లో ఉన్నటి అంశాలతో సహా తెలుసుకుంటున్నాము. రామ్‌తా బోధనలు తెలియజేసే విధానంలోనే వాటి ఆదేశాలు అంతర్భాగమై ఉన్నాయి. ఆ బోధనలు ఒకానొక నిర్దిష్టమైన విషయాన్ని గురించి ఆలోచింపచేసే మేధోవంత వ్యాసంగాలే కానీ, కేవలం వాటి గురించి విశ్లేషణ గాని, ఏ విధమైన భక్తి విశ్వాసాలు, అవసరమైన బహిర్గతమైన సత్యం గాని కాదు. అంటే ఇందాక మనం అనుకున్నాం గదా! సో, అలాగా. రామ్‌తా బోధనలు ఒక కొత్త మతం గాని, ఒక కొత్త చర్చికి పునాదిరాళ్ళు కానీ కాదు. ఆయన బోధనలు ఒక ఆలోచన వ్యవస్థ. ఆయన బోధనలు ఒక ఆలోచన వ్యవస్థ. దానిలో మనల్ని సత్యం దగ్గరకు తీసుకుపోయే మూల పదార్థాలు, నిర్మాణ రీతులను అంతర్లీనంగా కలిగి, ఒక వ్యక్తిని తానంతట తానుగా రామ్‌తా యొక్క తత్వాన్ని స్వయంగా పరికించి అనుభవించే అనువుగా ఉంటాయి. మరో విధంగా చెప్పాలంటే, ఈ విభిన్న బోధనా దృక్పథం సత్యం యొక్క విశాల భావం గురించి కానీ, తత్వాన్ని గురించి కానీ, సత్యం యొక్క వాస్తవాన్ని తెలియజేసే వివేకాన్ని ఇచ్చే బదులుగా తాను దాన్ని అనుభవించేటట్లుగా, దాన్ని అయ్యేటువంటిగా అవకాశాన్ని ఇస్తుంది. అంటే ఇక్కడ చూడండి. మరో విధంగా చెప్పాలంటే, ఈ విభిన్న బోధనా దృక్పథం సత్యం యొక్క విశాల భావం గురించి, తత్వాన్ని గురించి, సత్యం యొక్క వాస్తవాన్ని తెలియజేసే వివేకాన్ని అంటే ఇచ్చే బదులుగా అంటే కేవలం జ్ఞానాన్ని అందించే వరకే కాకుండా, దాన్ని అనుభవించేటట్లుగా, దాన్ని అయ్యేటటువంటిగా అవకాశాన్ని ఇస్తుంది. అంటే పూర్తిగా ఆ ప్రజ్ఞను మనం పొందే విధంగా ఈ పుస్తకం ద్వారానే మనం చాలా రియలైజేషన్స్ జరుగుతాయని చెప్పడానికి ఈ మాటలే మనకి, ఈ పదాలే మనకి నిదర్శనం మాస్టర్స్. సో, చాలా రియలైజేషన్స్ జరుగుతాయి. ఈ జ్ఞానాన్ని మీరు తీసుకుంటూ వెళ్తూ ఉంటే. రామ్‌తా యొక్క ఈ ప్రత్యేకమైన ఆలోచన వ్యవస్థ గ్రీకు, ఈజిప్టు, మధ్య ప్రాచ్య దేశాల వారిచే ఆచరింపబడిన అతి పురాతన, పవిత్రమైన హేతువుకు అందని జ్ఞాన పద్ధతుల మూలాలను పోలి ఉన్నది. ఇవే కాకుండా మధ్య ప్రాచ్య మరియు ఐరోపా పురాతన ఆధ్యాత్మిక పద్ధతులను కూడా పోలి ఉంటుంది. రామ్‌తా బోధనలో ముఖ్యంగా గమనించదగిన ఈ విలక్షణమైన గుణము పాశ్చాత్య దేశాల ఆధ్యాత్మిక సాంప్రదాయ పద్ధతులు భిన్నంగా ఉంటుంది. సత్యం, జ్ఞానం గురించి పాశ్చాత్య సంప్రదాయ అవగాహనలో మనకు కనిపించేది ఏమిటంటే మానవ వ్యక్తిత్వం. అంటే ఏవైతే మనం చూస్తున్నామో ఈ సాంప్రదాయాలు వీటన్నిటిలో ఉన్నది ఏంటంటే మానవ వ్యక్తిత్వం. సత్య స్వరూపం అన్నవి ఒక ప్రాథమిక భావనలు మాత్రమే. శాస్త్ర సాంకేతిక పద్ధతుల ద్వారా తమ జ్ఞానార్జన అవగాహనను కేవలం ఈ భౌతిక శరీరంలోనే పంచేంద్రియాల ద్వారా గమనించి పరిశీలించగలిగే వరకు మాత్రమే పరిమితం చేసుకున్నారు. అంటే ఈ జ్ఞానం గాని ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే పంచేంద్రియాలతోటి అంటే మన జ్ఞానేంద్రియాలు, మన పంచేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలు ఏవైతే మనం ఇవన్నీ చూస్తున్నామో, వింటున్నామో, ఈ సృష్టిలో మనం ఈ భూతలం మీద చూస్తున్నామో వాటి మాత్రమే పరిమితమైంది. ఈ పరిధిని బాహ్యంగా ఉన్న సమస్తము అవాస్తవంగా బూటకం మరియు కల్పిత కథల క్రింద జమకడతారు.
ఇంకా చెప్పాలంటే సత్యము, మానవ వ్యక్తిత్వము అన్నవి ఈ పదార్థ ప్రపంచ భౌతిక ప్రకృతిని మించే మరేది కాదు అని అంటారు. మానవ మనస్సు, ఆత్మ గురించి సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మానసిక విశ్లేషణ ఈ ఒరవడికి స్పష్టమైన ఉదాహరణ. రామ్తా యొక్క ఆలోచన ప్రకారము రామ్తా యొక్క ఆలోచన ప్రకారము ఈ భౌతిక శరీరం మరియు పదార్థ ప్రపంచం కేవలం వాస్తవ జగత్తులో కనిపించే ఒకానొక కోణం మాత్రమే. అంటే ఇక్కడ చూడండి. ఈ భౌతిక శరీరము, పదార్థ ప్రపంచం అంటే ఏదైతే మనం చూస్తున్నామో ఫిజికల్ వరల్డ్, ఈ వాస్తవ జగత్తులో కనిపించే ఒకానొక కోణం మాత్రమే. వన్ డైమెన్షన్. ఒక కోణంలో మాత్రమే మనం చూస్తున్నాం. నిజానికి శక్తి, ఉనికి లేక చైతన్యాలతో కూడుకొని ఉన్న వాస్తవ జగత్తు యొక్క ప్రభావము, పదార్థాలే ఈ భౌతిక ప్రపంచం. ఏదైతే ఈ యొక్క శక్తి, చైతన్యము ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావం ద్వారానే ఈ పదార్థ భౌతిక స్థితిని మనం అనుభూతి చెందగలుగుతున్నాం. ఒక మానవ వ్యక్తిత్వాన్ని అత్యుత్తమంగా వర్ణించాలి అంటే చైతన్యం మరియు శక్తి సృష్టిస్తున్న ప్రాకృతిక వాస్తవం. ఈ భౌతిక ప్రపంచ చైతన్యము మరియు శక్తి యొక్క 7 స్థాయిల్లో ఒక స్థాయి మాత్రమే. 7 యొక్క స్థాయిల్లో ఒక స్థాయి మాత్రమే. ఇది ఫిజికల్ వరల్డ్ అనేది. రామ్త పరిణామ సిద్ధాంతంలోని సాక్షిని వాడుకొని తన చైతన్యం మరియు శక్తుల భావాన్ని వివరిస్తారు. ఆయన మానవ వ్యక్తిత్వము, చైతన్యము మరియు శక్తిగా వర్ణించటాన్ని దేవుడు అన్న భావాన్ని సృష్టికర్త సర్వాంతర్యామిగా ఉపయోగించారు. దేవుడు అన్న భావాన్ని సృష్టికర్త సర్వాంతర్యామిగా ఉపయోగించారు. రామ్తా బోధనలు బోధించిన అతి అసాధారణమైన పద్ధతి వల్ల సంఘంలోని అనేక శాఖల వారికి యథావిధిగా ఖండించడం చాలా సులభం. అంటే సత్యాన్ని మనం చెప్పినప్పుడు అంటే ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాము. "నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు మార్పు చేసుకుంటే బాగుంటుంది" అనే అంశాన్ని తనకి స్పష్టంగా చెప్పినప్పుడు ఎలా ఉంటుంది? ఏదో వీళ్ళెవరు నాకు చెప్పడానికి, చేయడానికి అని నన్ను చెప్తున్నారు. నీది నువ్వు చూసుకుంటే బెటర్ కదా! ఇలాంటి ఒక ఆలోచన వస్తుంది కదా! అలాగే ఈ బోధనలు ఎలా ఉంటాయంటే చాలా సత్యంతో నిండి ఉంటాయన్నమాట. ముక్కుసూటిగా ఉంటాయి చెప్పాలంటే. కుండ బద్దలు కొట్టినట్టుగా ఉంటాయి. ఈ సత్యాల్ని అంతరంలోకి తీసుకొని ముందుకు వెళ్ళాలన్నా కానీ చాలా ఆలోచన చేయాలి. వాటి పట్ల దృష్టి పెట్టినప్పుడే దానిలో ఉన్న అంతరార్థము, ఆ సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. అదే చెప్తున్నారు. రామ్తా బోధనలు బోధించిన అతి అసాధారణమైన పద్ధతి వల్ల సంఘంలోని అనేక శాఖల వారికి యథావిధిగా ఖండించడం చాలా సులభం. దురదృష్టవ దురదృష్టవశాన అసలు చెప్పబడిన విషయం మీద కన్నా చెప్పబడని విధానం, పద్ధతిని ఆధారంగా తీర్పునివ్వటం సర్వసాధారణమైన స్పందన. అంటే ఇలా జరగడం అనేది చాలా క్యాజువల్ అని చెప్తున్నారు. వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారము, అమ్మకానికి ఇచ్చే ప్రకటనలు, సాంకేతిక నైపుణ్యం దీనికి అత్యుత్తమమైన ఉదాహరణ. అంటే చూడండి, ఏదన్నా మనకు ఒక ప్రొడక్ట్‌ని సేల్ చేయాలంటే మాత్రము దాన్ని హైలైట్ చేస్తారు. దానికి సంబంధించి ఏవైతే డ్రాబ్యాక్స్ ఉంటాయో వాటిని గమనిక అని చెప్పేసి చిన్నగా ఎక్కడో వేస్తారనమాట. అంటే అదొక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నారనమాట. అంటే ఈ ఈ విషయంలో అందరూ అడ్డు చెప్పేది ఎలా ఉంటుందంటే ఆ విధంగా ఉంటుంది. వాళ్ళ తరపున ఉన్న అంశాలని చాలా స్పష్టంగా వ్యక్తపరుస్తూ దీంట్లో ఉన్నవి కరెక్ట్ కాదు అనే భావనని వ్యక్తపరుస్తారని కూడా చెప్పడం జరిగింది. రామ్‌తా తన బోధనను వ్యక్తపరిచే అసహజ పద్ధతి ఏ విధంగా పైపైనవి, నిర్హృతగమ్ములైనవి కావు. మనం సర్వసాధారణంగా సత్యాన్ని గురించి ఏ విధంగా విలువ కట్టి గ్రహిస్తామో, ఆ మూసలు అనాదిగా పాతుకుపోయి ఉన్న భావాలు, ఊహాభావాలు, నిర్హేతుకమైన అనాలోచిత మానసిక దృక్పథాల గురించి అతి ముఖ్యంగా ఎరుక కలిగి ఉన్నట్లయితే రామ్‌తా యొక్క సందేశాలు చక్కగా గ్రహించగలుగుతారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్న వాటిని మాత్రమే పరిమితంగా తీసుకోవడం కాకుండా మూలాల్లో ఉండే అంశాలు, ఇతర జ్ఞానాలు ఏం చెప్తున్నాయి? వాటి యొక్క మూలంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి? వాటి పట్ల కూడా కొద్దిగా మనం దృష్టి పెట్టినట్లయితే, అప్పుడు ఈ జ్ఞానం చెప్పేది కూడా అదే కదా! రామ్‌తా చెప్పేది కూడా అదే కదా! ఇదేదో కొత్తది కాదు. ఇదే మతానికి సంబంధించింది కాదు. ఇది మానవాళి యొక్క ఉన్నతికి అధిరోహణ చేయడం కోసం రామ్‌తా మానవాళి పట్ల ఉన్న ప్రేమను ఎంత స్పష్టంగా, సరళంగా మనకు అందించారనేది స్పష్టత అవుతూ ఉంటుంది. ఇది చదువుతున్నప్పుడు. ఎప్పుడు? దాన్ని చక్కగా మనం స్వీకరిస్తూ, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు. ఈ విధమైన బోధనా శైలి గురించి అతి స్పష్టమైన కారణాలను ఎత్తి చూపించారు. మనము సత్యాన్ని గ్రహించేటప్పుడు ముందుగా ఏర్పరచుకున్న భావాల చట్రాల్లోకి ఒదిగిపోయి చూస్తాం. అంటే, అంటే ఇది అలా ఉండేది కదా! ఇలా ఉండేది కదా! అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. అంటే నేను కూడా ఇలాగే అనుకునేవాడిని. విశ్వనాథ్ మాస్టర్ ఈ బుక్‌ని స్టడీ చేస్తూ చెప్తున్నప్పుడు, ఈ ఇమేజ్ కూడా మనకి విశ్వనాథ్ మాస్టర్ ద్వారా అందించడం జరిగింది. ఇందాక మనం ఏదైతే చూసామో గ్రూప్‌లో పెట్టామో. సో, అది మాస్టర్ చెప్తున్నప్పుడు ఒక విషయం చెప్పారనమాట. ఆ విషయం ఏంటంటే, అప్పుడు మీరెలా వింటున్నారో అలాగే వినేవాడిని కొన్ని నెలల క్రితం. అలా విన్న క్రమంలో నేనే ఒక క్వెషన్ అడిగాను. ఏం చెప్పారు అంటే, మనం ఎటువైపు తిరిగి పడుకోవాలి అనే అంశం గురించి చెప్పారనమాట.
అంటే ఎటువైపు తిరిగి పడుకోవాలి అనే అంశం మీద ఎళ్ళినప్పుడు మనం చూస్తే గనక పురాణాల్లో గాని, సైన్స్ పరంగా కూడా కానీ, మనం ఉత్తరం వైపు తలవైపు పెట్టి పడుకోకూడదని చెప్తారు. దానివల్ల సైన్స్ పరంగా చూసుకుంటే ఏదైతే రక్త ప్రవాహం ఉంటుందో అది మాగ్నెటిక్ ఫీల్డ్‌కి అపోజిట్‌గా ఉండడం వల్ల సరిగ్గా నిద్ర పట్టకపోవడము, లేకపోతే తలకు సంబంధించిన ఏమైనా రుగ్మతలు రావడానికి, తలనొప్పి ఇలాంటివి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే పురాణాల ప్రకారం చూసుకుంటే ఏదైతే వినాయకుడి కథలో మనం చూసుకున్నట్లయితే కనుక వినాయకుడికి తలని మార్పు చేయడానికి చూసినప్పుడు ఏదైతే ఉత్తర దిక్కుకి తల పెట్టుకొని పడుకొని ఉంటుందో, అటువైపు ఉన్నటువంటి జంతువు యొక్క తలని తీసుకురమ్మని చెప్పడము అలా జరిగింది. సో, ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచించా. ఎందుకంటే గతంలో నాకు అంతవరకే జ్ఞానం ఉంది కాబట్టి. అంతవరకే నేను విన్నాను కాబట్టి. అంతవరకే తెలుసుకొని ఉన్నాను కాబట్టి. అప్పుడు వెంటనే నేను అడిగాను. ఇలాగా మరి వాళ్ళు అలా చెప్పారు. మరి అలాంటప్పుడు అంటే నేను మనసులో కూడా అనుకున్నాను. ఏంటి ఇలా చెప్తున్నారు? ఆహ్, ఎలాగిది? ఇంతకాలం నుంచి చెప్పుకుంటూ వచ్చిన అంశాలన్నిటిని కాదని ఎలా చెప్పగలుగుతున్నారు ఇలాగ అంత స్పష్టంగా, అంత నమ్మకంతోటి అని అంటే వీళ్ళు చెప్పేది రాంగ్ ఏమో అన్న ఆలోచన కూడా నాలో కలిగిందనమాట. అదే చెప్తున్నారట్లా. బట్ గతంలో అంటే కొంతకాలంగా, కొన్ని నెలలుగా నేను ఏ విధంగా అయితే చెప్పారు అంటే అక్కడ విశ్వనాథ్ మాస్టర్ దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఎగ్జాంపుల్ అంటే ఏ విధంగా చేయాలని కూడా చెప్పారు. మీరు ప్రయత్నం చేయండి. అంటే మీరు ఎటువైపు తలపెట్టి పడుకుంటే మీకెటువంటి భావన కలుగుతుంది? ఎటువంటి అనుభూతి కలుగుతుంది? మీరేం గ్రహిస్తున్నారు? పూర్తి ఎరుకతో మీరు తెలుసుకోగలగండి అని చెప్పారనమాట. అంటే ఇలా పడుకోండి, అలా పడుకోండి అలా కూడా ఏమీ గైడ్ చేయలేదు. మీరు ట్రై చేయండి. తప్పేంటి? ప్రయత్నం చేయండి. అనుభవంతోనే కదా మనం ఏదైనా తెలుసుకునేది అని చెప్పినప్పుడు ఇంకొకలా వెళ్ళింది నా ఆలోచన. ఏంటి? ఇంత మాస్టర్స్ ఇంత స్టడీ చేశారు. మళ్ళీ మీ యొక్క అనుభవాన్ని పట్టుకోండి. మీరే ట్రై చేసి చూడని చెప్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఒక ఎసెన్స్‌ని కలిగి ఉంటారు. అది చెప్తే మనం ఫాలో అయిపోవచ్చు కదా! మనం ఈజీగా గెయిన్ అవ్వచ్చు కదా! ఇటువంటి ఆలోచన కూడా వచ్చిందనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది డ్యూయల్ మైండ్ వర్క్ అవుతుంది. చెప్పేదాన్ని పూర్తిగా స్వీకరించే స్థితి కాకుండా మళ్ళీ దానికొక క్వెషన్ వెంటనే వస్తుందనమాట అంతరంలో. అలా కాకుండా దాన్ని ఎందుకు చెప్పారా అని మనం స్వీకరించి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఇది మనం అర్థం చేసుకోగల స్థితికి వెళ్ళగలుగుతాం. సో, అదే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం. అలాగా చేస్తున్న క్రమంలో తెలియకుండానే నేను దారపల్లి వెళ్ళిన దగ్గర నుంచి కూడా నేను ఉత్తరం వైపు తలపెట్టి దక్షిణం వైపు పడుకునేవాడిని. దక్షిణం వైపు కాలు పెట్టి పడుకునేవాడిని. మరి దానివల్ల చైతన్య పరంగా చాలా మార్పులు జరిగాయి. కాన్షియస్ లెవెల్‌లో షిఫ్టింగ్స్ కానీ, చాలా ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, ఇంట్యూషన్స్ లెవెల్స్‌లో మార్పులు జరిగాయి. అలా జరిగాయి. అంటే నాకు జరిగాయని అందరికీ జరగాలని లేదు. బట్ అనుకోకుండా జరిగింది. అదే నేను ప్రయత్నపూర్వకంగా చేసింది కాదు. అంటే ఒక పరిమితత్వం నుంచి మార్పు చేసుకున్నాను నన్ను. అలా వెళ్ళే క్రమంలోనే తర్వాత కాస్మిక్ వ్యాలీ వెళ్ళినప్పుడు కూడా ఇంకొక విషయం ఒక మాస్టర్ ద్వారా ఏం తెలిసిందంటే, ఈ యొక్క ఎర్త్ ఏది పోల్స్ షిఫ్టింగ్ అనేది యాస్ట్రల్‌గా జరిగిపోయిందంట. ఇప్పుడు ఏదైతే మనం ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం అనుకున్నామో ఆ పోల్ షిఫ్టింగ్ అనేది యాస్ట్రల్‌గా జరిగిపోయింది అని చెప్పడం జరిగిందనమాట. అంటే ఇలాగ చాలా అంశాలు మనకు తెలియని అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాటిని పూర్తిగా మనం స్వీకరించాలి. దానికి నా జీవితంలో అంటే నేను ఈ జ్ఞానాన్ని నేర్చుకునే క్రమంలో జరిగిన ఒక అనుభవాన్ని మీతో ఈ విధంగా పంచుకున్నాను. సో, అదే చెప్తున్నాను. రాంత బోధన పద్ధతులు తరచూ మానవాళి సవాలు చేస్తూనే ఈ పరిధులను గురించిన ఎరుక కలిగే సాధనలు కూడా సూచిస్తుంటాయి. ఒక విశాల దృక్పథం కల మనస్సు యొక్క ఆవిర్భావానికి దోహ దోహదపడటమే దీని ఉద్దేశ్యం. తద్వారా సత్యాన్ని మరింత అర్థవంతంగా, అపరిమితంగా, అసాధారణమైన అనుభూతి పొందగలిగేలా చేస్తుంది. ఇంతే కాకుండా ఇంతకు ముందు మనకు అందుబాటులో ఉన్న అనుభవ శక్తి కన్నా సువిస్తార అనుభవ ఆవశ్యకతను అందిస్తుంది. అంటే చూడండి, శక్తి పరంగా, చైతన్యం పరంగా ఎంత మనం విస్తారంగా, అపరిమితంగా పొందగలిగే శక్తి ఈ పుస్తక జ్ఞానంలో ఉంది. ఈ రామ్తా జ్ఞానంలో ఉంది అనేది చెప్తున్నారు. రామ్తా బోధనలో బాగా వివాదాస్పదమైన అంశాలతో ఆయన సందేశాలను మనకు అందించే విధానం ఒకటి. రామ్తా తన స్వానుభవం ద్వారా అనుభవం ద్వారా తెలుసుకున్న సత్యం యొక్క ఫలితమైన తన తత్వాన్ని అందిస్తూ, తానే ఆ తత్వం యొక్క నిలయము, తన ఆలోచన యొక్క స్పష్టంగా విదితమయ్యే సజీవ తార్కాణం. తాను 35,000 సంవత్సరాల క్రితం ఎప్పుడో అంతరించిపోయిన లెమూరియా అన్న ఖండం మీద ఒకానొకప్పుడు జీవించాను అని, తాను ఒక శాశ్వత దైవం, చైతన్యం మరియు శక్తి అని అంటారు. ఆ జీవిత కాలంలో తాను మానవ ఉనికి, జీవితం యొక్క పరమార్థాన్ని సంబంధించిన ప్రశ్నల గురించి మాట్లాడినట్లు ఆయన అంటారు. ఇంకా తాను తనదైన గమనిక, ఆలోచనాపూరిత భావాలను తరచూ చూసుకుంటూ నిర్వాణము పొంది ఈ భౌతిక ప్రపంచాన్ని ఇంకా మరణాన్ని జయించాను అని వివరిస్తారు. ఇక్కడ చూడండి తను చేసిన సాధన గురించి రామ్తా సాధనని చాలా స్పష్టంగా చెప్పారు. జీవితం హ్మ్. ఆ జీవిత కాలంలో ఎప్పుడైతే తను లెమురియా అనే తెగ ఉన్నప్పుడు, ఆ జాతి ఉన్నప్పుడు 35,000 సంవత్సరాల క్రితం ఇదే భూతలం మీద 35,000 ఆ జీవిత కాలంలో తాను మానవ ఉనికి, జీవితముల యొక్క పరమార్థాన్ని
సంబంధించిన ప్రశ్నల గురించి మాట్లాడినట్లు ఆయన అంటారు. ఇంకా తాను తనదైన గమనిక, ఆలోచనాపూరిత భావాలను తరచూ చూసుకుంటూ నిర్వాణం పొంది అంటే మనలో ఎటువంటి భావనలు ఉన్నాయి? మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాము? మనం ఏ విధంగా ఆచరణలో పెడుతున్నాము? నేనేం చేస్తున్నాను? ఇతరులతో ఎలాగా స్పందిస్తున్నాను? ప్రకృతితో ఎలాగా ఉంటున్నాను? ఇలాగ ప్రతి అంశాన్ని కూడా తరచు చూసుకుంటూ నిర్వాణము పొంది ఈ భౌతిక ప్రపంచాన్ని ఇంకా అంటే ఈ యొక్క భౌతిక తలాన్ని ఇంకా మరణాన్ని జయించానని వివరిస్తారు. తన భౌతిక శరీరాన్ని మన స్థాయికి తీసుకువెళ్ళి చైతన్యము, శక్తి యథావిధిగా ఎరుక కలిగి ఉండి సంపూర్ణ స్వేచ్ఛతో సృష్టిలోని ఎటువంటి విషయాన్నైనా అపారమైన అనుభూతితో తెలిసిన దాన్ని తెలియనట్టు చూస్తూ చేస్తూ కొనసాగుతూ ఉండే ఒక మార్గాన్ని గ్రహించారని ఆయన బోధించారు. చూడండి. మన స్థాయిని తీసుకొని వెళ్ళి చైతన్యం, శక్తి యథావిధిగా ఎరుక కలిగి ఉండి సంపూర్ణ స్వేచ్ఛతో సృష్టిలోని ఎటువంటి విషయాన్నైనా అపారమైన అనుభూతితో ఎటువంటి విషయాన్నైనా అపారమైన అనుభూతితో ఎలాగా ఫిజికల్‌గా కాదు, మన స్థాయితో, మనసుతోటి అక్కడ ఉన్న అంశాలని అంటే కాన్షియస్‌గా ఎరుకతోటి సంపూర్ణ స్వేచ్ఛతో, సంపూర్ణ దృష్టితో ఆ యొక్క శక్తి చైతన్యాల కలయికతో అపారమైన అనుభూతి తెలిసిన దాన్ని తెలియనట్లుగా చేస్తూ కొనసాగుతూ ఉండే ఒక మార్గాన్ని గ్రహించారని ఆయన బోధించారు. ఈ విధానాన్ని ఆయన అధిరోహణం అని పేర్కొంటారు. ఎసెన్షియల్ అధిరోహణ. తాను ఇంకా ఎంత మాత్రము ఈ భౌతిక శరీరానికి పరిమితమై లేనన్న వాస్తవంతో తన చైతన్యం శక్తులను ఈ భౌతిక ప్రపంచాన్ని వివిధ రూపాల్లో సందర్శించుకుంటూ ఈ భౌతిక ప్రపంచాన్ని ఒక్క నిమిషం. ఈ భౌతిక ప్రపంచాన్ని వివిధ రూపాలతో సందర్శించుకుంటూ మచ్చుకకు ఆయన తరచూ తాను గాలిలా ఉండి మబ్బులను తోస్తున్నట్లు మరియు ఒక ఉదయమే లేక ఒక అపరిచితయస్తుడో లేక వచ్చేపోయే నాగరికతలను గమనిస్తూ వీధుల్లో తిరుగాడే బిచ్చగాడుగానో ఒకటేమిటి మీ చైతన్యం సాహసించి ఊహించగల దేనికైనా ఉండగలని అంటుంటారు. అంటే ఏ విధంగా అయినా తను మార్పు చెందగలడు. కొన్ని తరాలుగా, కొన్ని యుగాలుగా, కొన్ని వేల సంవత్సరాలుగా తను ప్రతి దాన్ని చూస్తూ, దర్శిస్తూ ప్రతి తన యొక్క చైతన్యము ప్రతి కణంలో నింపుకుంటూ ప్రతి దాన్ని అనుభూతి చెందుతూ ఉన్నా అని చెప్తున్నారు. ఉండగలనని అంటున్నారు. రామ్‌దా తన బోధనలను అందజేసే పద్ధతి ఛానెలింగ్ అని అంటారు. నిజానికి ఈ మాటను సృష్టించి తెలియజేసింది రామ్‌తాయే. ఈ ఛానెలింగ్ అనే పదాన్ని కూడా సృష్టించి మన యొక్క మానవాళికి అందించింది కూడా రామ్‌తాయే. ఆయన జేజెడ్ నైట్ అనే ఆమె శరీరాన్ని ఉపయోగించుకొని తానే స్వయంగా తన తత్వాన్ని బోధిస్తూ ఉంటారు. అంటే దీనికి క్లియర్‌గా చెప్తారు. ఎందుకు జేజెడ్ నైట్‌ని ఎంచుకున్నారు అనేదాన్ని కూడా చెప్తారు. మనం తెలుసుకుందాం దాని గురించి. ఛానెలింగ్ మాధ్యమం అన్న దానికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఇక్కడ వారధిగా ఉన్నవారు వచ్చిన చైతన్యానికి శ్రోతలకు మధ్య మధ్యవర్తిగా ఉండరు. అంటే ఇప్పుడు చూడండి, రామ్‌తా గురించి నేను మీకు చెప్తున్నాను. అంటే రామ్‌తా యొక్క జ్ఞానం గురించి మీతో చెప్తున్నాను. ఇప్పుడు రామ్‌తా జ్ఞానాన్ని నేను ఏదైతే తీసుకున్నానో అంతరంలోకి, ఆ ఎసెన్స్ కూడా కొన్ని కలిపి మీకు అందిస్తున్నాను. అంటే ఇక్కడ మధ్యవర్తిగా నేను ఉన్నాను. కానీ ఈ ఛానెలింగ్ అనే ప్రక్రియలో మధ్య వ్యక్తి అనేది ఎవరు ఉండరనమాట. మధ్యవర్తిగా ఉండరు. వారధిగా ఉన్న వ్యక్తి ఒక భావాతీత అచేతన స్థితిలో ఉండకుండా వారు తమ శరీరాన్ని పూర్తిగా వదిలేసి ఆ చైతన్యము తమ శరీరంలో అనుమతిస్తూ అన్ని శరీర కదలికలు, సమస్తమైన పనులు మీద పూర్తి స్వాతంత్రాన్ని ఇస్తారు. అంటే ఈ ఛానెలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే ఆ రామ్‌తా యొక్క చైతన్యము ఫర్ ఎగ్జాంపుల్ జేజెడ్ నైట్ నేను అనుకుంటే గనుక జేజెడ్ నైట్‌లోకి రామ్‌తా యొక్క చైతన్యం పూర్తిగా వస్తుంది. అప్పుడు నా చైతన్యం అనేది అక్కడ ఏమి ఉండదనమాట. అంటే నా యొక్క స్మృతులు గాని, నా చైతన్యంలో ఏవైతే ఉంటాయో అంటే నా యొక్క అనుభవాలు కానీ, ఇటువంటివి ఏమి ఉండవు. నా భావాలు కానీ, ఏది ఉండదు. నా జ్ఞానం కానీ, నా మెంటాలిటీ కానీ, నా ఫిజికాలిటీ కానీ ఏది ఉండదనమాట. ఐ మీన్ కాన్షియస్ లెవెల్‌లో ఏమి ఉండదనమాట ఇన్ఫర్మేషన్ అనేది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా పోయి ఏమొస్తుంది డైరెక్ట్‌గా రామ్‌తానే డైరెక్ట్‌గా ఆ యొక్క జ్ఞానాన్ని శ్రోతలకు అందిస్తూ ఉంటారు. మధ్య వారధిగా ఎవరు ఉండరు. అంటే కంప్లీట్ ట్రాన్స్‌పరెన్సీ అదే చెప్తున్నా. ఆయన తన సందేశాలను ఇవ్వటానికి జేజెడ్ నైట్ మాత్రమే తన వారధిగా ఎంచుకున్నారు. ఓకే. సారీ ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయ్యాను. తన చైతన్య శరీరాన్ని అనుమతిస్తూ అన్ని శరీర కదలికలు సమానమైన పనుల మీద పూర్తి స్వాతంత్రాన్ని ఇస్తాడు. జేజెడ్ నైట్‌ని వారధిగా ఉపయోగించి రామ్‌తా వచ్చినప్పుడు ఆయన కళ్ళు తెరవటం, నడవటం, నాట్యం చేయటం, తినటం, త్రాగటం, నవ్వటం, మాట్లాడటం, విద్యార్థులతో స్వయంగా సంభాషిస్తూ నేర్పించడం మొదలైన పనులను చేయగల సామర్థ్యం కలిగి ఉండేవారు. ఆయన తన సందేశాలను ఇవ్వటానికి జేజెడ్ నైట్‌ని మాత్రమే తన వారధిగా ఎంచుకున్నారు.
రామ్‌తా తన సందేశాన్ని ఇవ్వటానికి తన భౌతిక దేహం కాక ఒక స్త్రీని ఎన్నుకోవడం ద్వారా ఆ దైవం భగవంతుడు కేవలం పురుషులకు మాత్రమే పరిమితమైన వాడు కాదు అని, స్త్రీలు కూడా ఆ దివ్యత్వాన్ని వ్యక్తపరచగల సామర్థ్యం కలిగి దేవుడిని తెలుసుకోగల మేధా సంపత్తిని కలిగి ఉంటారు అని తన ఉద్దేశ్యంగా స్వీకరించారు. అంటే జేజెడ్‌ని ఎందుకు ఎంచుకున్నారు? రామ్ తమర్ ఒక పురుషుడు. ఒక పురుషుడు జేజెడ్‌ని ఎందుకు ఎంచుకున్నారంటే, ఈ విధంగా కేవలం పురుషులు మాత్రమే పురుష ఆధిక్యతనే ముందుకు తీసుకెళ్లకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ మానవాళి ప్రతి ఒక్కరు కూడా ఆ దైవ స్వరూపులని చెప్పడానికి జేజెడ్ నైట్‌ని ఎంచుకోవడం అనేది ఇక్కడ జరిగిందని చెప్తున్నారు. తన తత్వంలో ఇంకో ముఖ్యమైన విషయం దూతను అతని ముఖాన్నో లేక ప్రతిరూపాన్నో పూజించడం కాకుండా కేవలం ఆ సందేశాన్ని మాత్రమే వినవలసి ఉన్నది అన్న విషయం గతంలో కేవలం ఆ విషయం ఎరుకుపరచడానికి చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. మానవ వ్యక్తిత్వం యొక్క వాస్తవికత ఈ భౌతిక శరీరానికి కానీ, లింగ వ్యత్యాసానికి కానీ లోబడి లేదన్న విషయం కూడా స్పష్టమవుతుంది. కాబట్టి రామ్‌తా ఆలోచన వ్యవస్థకు అనుగుణంగానే ఈ అద్భుతమైన వారధి ప్రక్రియ అనేది సాధ్యపడింది. ఇంకొక విధంగా చెప్పాలంటే రామ్‌తా బోధనలు వాస్తవాల అవ్వటం వల్లనే జేజెడ్ అనే వ్యక్తి యొక్క వారధి ద్వారా ఇదంతా జరుగుతుంది. రామ్‌తా సందేశంలో ఉన్న వాస్తవికత ఈ అద్భుత ప్రక్రియలో ఉన్న ఔచిత్యమే సూచిస్తుంది. ఇది దృష్టిలో ఉంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఎంతో అభివృద్ధి చెందిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పరీక్షలు, పరికరాల ద్వారా ఈ అద్భుతమైన ప్రక్రియను శారీరక, మానసిక, నాడీ వ్యవస్థ శాస్త్రాల కోణం నుంచి బాగా పరిశీలించి అధ్యయనం చేయవచ్చు. అంటే ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం చాలా ప్రాక్టికల్‌గా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మనకు చాలా అంశాలు తెలుస్తూ ఉంటాయి. గ్రహించగలుగుతామని చెప్తున్నా. అధ్యయనం చేయవచ్చు. జేజెనెట్ ద్వారా జరుగుతున్న ఈ అద్భుత మాధ్యమం ప్రక్రియను ఇప్పుడు అందుబాటులో ఉన్న శాస్త్ర పరిజ్ఞానం ద్వారా అధ్యయనం చేసి ఇందులో ఎటువంటి మోసానికి తావు లేదు అన్నది నిరూపించే అవకాశం ఉంది. అంటే ఒక ఏదైనా చెప్తున్నా. అంటే నేనేదో చెప్తున్నా. చెప్తున్నప్పుడు దాన్ని ప్రాక్టికల్‌గా మనం ఇంప్లిమెంట్ చేసి, లేదు మీరు చెప్పింది ఇలా జరగలేదు, ఇలా రాలేదు, మీరు చెప్పింది కరెక్ట్ కాదు అనే అంశాలను కూడా పూర్తిగా మార్పు చేసే విధంగా అంటే దాన్ని ఎటువంటి సైంటిస్ట్ వచ్చి దాని గురించి ప్రయత్నం చేసినా, ఎవరు చేసినా కానీ దాంట్లో ఉన్నది యెస్ ఇది సత్యమే. ఈ ఛానెలింగ్ ప్రక్రియ ద్వారా రామ్‌తా అందిస్తున్న జ్ఞానము సంపూర్ణమైన సత్యము. పరిపూర్ణమైన సత్యం అనే అంశాన్ని ప్రతి ఒక్కరు తీసుకునే విధంగా అంటే లాజికల్‌గా చూసినా, ప్రాక్టికల్‌గా చూసినా, తత్వంగా చూసినా, జ్ఞానంగా చూసినా, విజ్ఞానంగా చూసినా, సైంటిఫిక్‌గా చూసినా, ఏ విధంగా చూసినా ఈ సత్యమే అక్కడ మనకి దర్శింపబడుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత ఆధునిక పరికరాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా జేజెడ్‌నెట్‌పై పరిశోధాత్మక అధ్యయనాలను గావించి, స్వయం ప్రతిపత్తి, నాడీ వ్యవస్థలో నమోదైన ఫలితాల వైవిధ్యత, ఎరుకతో మోసం చేయటం, మానసిక రుగ్మత లేక భిన్న వ్యక్తిత్వ దోషాలు వంటివి లేవని స్పష్టంగా తేల్చి చెప్పారు. అంటే ఇలాగా ఛానెలింగ్ అనే ప్రక్రియని సైంటిస్టులు ఫస్ట్‌లో ఒప్పుకోలేదన్నమాట. అది ఎలా సాధ్యము? మేబీ మా పరిస్థితుల్లో మనం చూసినట్టు తనకేమైనా జేజెడ్‌నెట్‌కి మల్టిపుల్ డిజార్డర్ ఉందేమో, ఆ విధంగా చెప్తుందేమో, లేకపోతే తనకు తను లోపల ఏవో భావనలు చేసుకొని, ఇల్యూజన్స్ చేసుకొని, ఆ ఇల్యూజన్స్‌ని వ్యక్తపరుస్తుందేమో అనే ఒక సందేహాలు ఉండేటివన్నమాట. ఎందుకంటే ఈ ఛానెలింగ్ అనే ప్రక్రియ భూతలం మీద అంతవరకు చెప్పబడలేదు. అది కాబట్టి అది విశ్లేషణ జరగాలి. అది నిజంగా సత్యమా? కాదా? అనేది తెలుసుకోగలగాలి. అలాగే సైంటిస్టులు చేసినప్పుడు ఆ ఎరుకతో మోసం చేయట్లేదు. అంటే అవేర్‌గా ఉండి ఉన్నది లేనిది ఉన్నట్టు చెప్పట్లేదు. నిజంగా ఇదొక ప్రాసెస్. మానసిక రుగ్మత కాదు, మెంటల్ డిజార్డర్ కాదు ఇది అని చెప్పేసి లేవని స్పష్టంగా వాళ్ళందరూ సైంటిస్టులందరూ కలిసి అయన్నీ చెక్ చేసి స్పష్టత ఇవ్వడం జరిగిందనమాట. అంటే రామ్‌తా ఎందుకు ఇంత ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఇచ్చారు అంటే, అన్ని కోణాల్లో కూడా ఇది పరిపూర్ణమైన జ్ఞానము అనే సందేశాన్ని ఈ మానవాళికి అందించాలన్న ఉద్దేశంతోటి ఆ విధంగా చేయడం జరిగింది. రామ్‌తా తన శ్రోతలు మొత్తం ఒకే అవగాహన శైలితో ఉండడానికి ఎంతో ఉన్నత స్థాయిలోకి వెళ్తారు. తన బోధనలోని ప్రతి భాగాన్ని విద్యార్థులు ఒకరితో ఒకరు వివరించుకుంటూ స్పష్టంగా భావాలను వ్యక్తపరుచుకోవడం యొక్క ప్రాముఖ్యతను గురించి ఎప్పుడూ నొక్కి చెబుతూ ఉంటారు. వీటి ద్వారా స్తోత్రులందరూ తన బోధనలు ఒకే విధంగా గ్రహించగలుగుతూ, వారి అవగాహన స్థాయిలు, స్పష్టమైన సంస్కారాలను అనుసరించి రామ్‌తా శక్తివంతంగా బోధించడానికి అవకాశం ఏర్పడుతుంది. కొన్నిసార్లు తన స్తోత్రాలను ఒక ఖచ్చితమైన అంశం గురించి తత్వశాస్త్ర లోతుల్లోకి తీసుకొని వెళ్తారు. ఇంకొన్నిసార్లు తన సందేశాలను బలంగా చేకూర్చడానికి నాటకీయమైన పద్ధతులను అవలంబిస్తారు. ఒక్కసారి ఒకసారి విద్యార్థులను తత్వశాస్త్ర దృక్కోణం వద్దకు తీసుకువచ్చిన తర్వాత స్వయంగా అనుభవించి వివేకం కలిగేటట్లు వారిని పురుగొల్పుతారు. ఈ ఆరంభ జ్ఞానాన్ని విద్యార్థులు వివిధ రకాల విభిన్న కోణాల్లో వినియోగించుకునే అవకాశం ఆయన రూపకల్పనలో భాగమే. ఈ విషయమే రామ్‌తా మరియు ఇతర బోధకులకు మధ్య గల వ్యత్యాసాన్ని చూపిస్తుంది. అంటే కేవలం ఆ జ్ఞానాన్ని తీసుకోవడమే కాకుండా, ఈ జ్ఞానం వినే క్రమంలోనే కొన్ని ఆచరణాంశాలు అంటే రామ్‌తా స్కూల్ ఆఫ్ ఎన్‌లైట్‌మెంట్‌లో వాటిని కూడా పెడుతూ వెంటనే అక్కడ వాళ్ళకి షిఫ్టింగ్ జరిగేలాగా, వాళ్ళ చైతన్యపరంగా చాలా మార్పులు జరిగేలాగా గైడ్ చేస్తున్నారంటూ చెప్పడం జరుగుతుంది. వ్యత్యాసాన్ని చూపిస్తారు. ఆయన ఆచార్యుడు, బోధకుడు పాత్రను
పాత్రను తీసుకోవడమే కాకుండా తాను చెబుతున్నది, ఉద్దేశించిన దాన్ని స్పష్టంగా, ఖచ్చితంగా రుజువు చేయగల శక్తి సామర్థ్యాలు కలవాడు కూడా. బోధనలోని ఈ ముఖ్య విషయమే వాటిని పురాతన గుప్త శాస్త్రాలు, ఆత్మతత్వ జ్ఞాన ఉద్యమానికి గల సమత్వాన్ని చూపిస్తుంది. ఇంతేగాక రామ్తా ఆలోచన వ్యవస్థను ఇంకా లోతుగా పరిశీలించినట్లయితే ఈ నిగూఢ తత్వ పాఠశాలలు ఆత్మజ్ఞాన తత్వాల కంటే రామ్తావి పద్ధతిలోను, సారాంశంలోను ఎంతో స్పష్టమైన విభిన్నత్వం గోచరిస్తుంది. రామ్తా తానే తన ఆలోచన వ్యవస్థను ఈ వాక్యాలతో సంబంధించడానికి ఒప్పుకోరు. సంబోధించడానికి ఒప్పుకోరు. వీటి బదులుగా వాటిని రామ్తా నిర్వాణ పాఠశాల, రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్‌లైట్‌మెంట్ అని ఒక గొప్ప లక్ష్యం కోసమే అంకితమైన పురాతన పాఠశాలని పిలుస్తారు. ఒక వ్యక్తి రామ్త ప్రజ్ఞ బోధనను అనుభవపూర్వకంగా అన్వయించుకొని, దాన్ని సంబంధించిన సంపూర్ణ విజ్ఞానాన్ని తెలుసుకోగల అవకాశం ఉండటమే ఈ గొప్ప లక్ష్యం. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని అంటే ప్రాక్టీసెస్, డిసిప్లిన్స్ ఉంటాయి. ఆ డిసిప్లిన్స్ అన్నిటిని కూడా రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్‌లైట్‌మెంట్ ద్వారా అందిస్తూ ఉంటారు మనకి. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పాఠకుడు పుస్తక రూపంలో ఉన్న రామ్తా బోధనలో కొంతవరకు మాత్రమే స్వీకరించగలుగుతాడు అని, బోధన యొక్క అసలైన ఉత్తేజభరితమైన అంశాన్ని ఆయన మాటల్లోని హెచ్చుతగ్గులు, మాటల్లో చెప్పలేని బోధనలు మరియు చేతల్లో వాటిని అన్వయించడం వంటివి లోపిస్తాయి. రామ్తా కొత్త పదాలను ప్రయోగించడం ద్వారా తన భాషకు తానే తిరిగి నిర్వచనం ఇస్తుంటారు. అంటే కొన్ని కొన్ని కొత్త వర్డ్స్‌ని అందరికి అందిస్తూ ఉంటారన్నమాట. కానీ ఆ వర్డ్స్ యొక్క మీనింగ్ తెలియాలి కాబట్టి దానికి నిర్వచనం కూడా తానే ఇస్తుంటారు. ఈ కొత్త పదాల యొక్క అర్థం సందర్భోచితంగా స్పష్టమవుతూ, ఆ అసహజ మాటలు ప్రయోగం వల్ల బోధింపబడే విషయం కూడా బాగా విదితమవుతుంది. రామ్‌త తన బోధనలను ఒప్పుగా వ్యాఖ్యానించడానికి బదులుగా, తాను ఎంతో యోగ్యంగా ఉపయోగించిన మాటలు మరియు భావాల యొక్క వివరణ పట్టికను చివరలో మేము ఇచ్చాము. ఇవే కాకుండా ఇంకా ఎన్నో వివరాలు కూడుకొని ఉన్న విషయ సూచికను పాఠకులు పరిశోధనాత్మక అధ్యయన సౌలభ్యం కొరకు మేము సమకూరుస్తున్నాం. అంటే ఈ బుక్‌లో వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చారన్నమాట. లాస్ట్‌లో ఈ రామ్‌తా అందించిన అంశాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన కొన్ని కొన్ని పాయింట్స్ దీంట్లో అందించారు. అవి కూడా మీరు తెలుసుకొని వాటిని మీరు అనాలిసిస్ చేసుకోవచ్చని కూడా చెప్తున్నారు. పాఠకుడు రామ్‌తా బోధనలు చదివేటప్పుడు ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యం. కొన్ని సందర్భాల్లో ఆయన వాడిన ఆంగ్ల భాష కొంచెం ముక్కలు ముక్కలుగా, మోటుగా అనిపిస్తుంది. కానీ రామ్‌తా ఎంతో జాగ్రత్తగా, క్షుణ్ణంగా తన భావాలను వ్యక్తపరుస్తూ, తాను చేసే ప్రతి చర్య, ఆయన వాడే ప్రతి మాటకు ఒక స్పష్టమైన అర్థం, కారణం, నిలకడ మరియు పూర్తి భావాన్ని అందించే సందేశంగా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి మాస్టర్స్, రామ్‌తా ఎందుకు ఈ వివరాన్ని మనకి ఈ యొక్క పుస్తకం అందించిన మాస్టర్స్ చెప్తున్నారు అంటే గనక, ఇక్కడ రామ్‌తా ఎవరు అంటే కేవలం ఒక మానవుడు కాదు. ఒక మానవుడిగా పుట్టి, అదే జన్మలో అధిరోహణ చేసిన ఒక దైవంగా ఉన్నటువంటి ఒక చైతన్యం. ఆ చైతన్యం చాలా వేల సంవత్సరాలుగా ఎదురు చూసి, చూసి మళ్ళీ ఎప్పుడైతే ఈ భూతలం మీద ఈ యొక్క జ్ఞానాన్ని అందించేటువంటి అంశం ఏదైతే ఉంటుందో, దానికి సరైన సమయం వచ్చినప్పుడు అందించాలన్న ఉద్దేశంతోటి మన ముందుకు రావడం జరిగిందనమాట. వచ్చిన ఆ యొక్క చైతన్యం అనేది చాలా స్పష్టంగా చాలా అంశాలను మనకు అందిస్తూ వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఆ స్పష్టమైన అంశాలను మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ. వాటిలో ఉన్న వేరే అంశాలు మళ్ళీ ఒక వ్యక్తిగా ఏంటి ఇలా చెప్పారు, అలా చెప్పారు అని చెప్పేసి వాడిని ఇది చేయకుండా, వాటిని గ్రహించడానికి ఏంటి దాంట్లో ఉన్న నిగూఢ అర్థం ఏంటి? ఎందుకు ఆ విధంగా అందించాడు రామ్‌తా అనే ఒక పూర్తి విశ్వాసంతో దృష్టి పెట్టినట్లయితే దాని అంతరంలో ఉన్నటువంటి ఆ భావాల్ని, అర్థాల్ని మనం గ్రహించి మన అంతరంలోకి తీసుకోగలుగుతాం. ఓకే మాస్టర్. రామ్‌తా యొక్క బోధనను ఈ విధంగా పుస్తక రూపంలో ప్రచురిస్తున్నప్పుడు ఆ భావం, సందర్భం ఆయన వ్యక్తపరిచిన దానికి సాధ్యమైన దగ్గరకు ఉండేందుకు మేము ప్రయత్నించడం జరిగింది. ఆయన బోధనల యొక్క అర్థం, భావం, సందర్భాలు వీలైనంత వరకు మార్చకుండా ఇంకా కొన్ని చోట్ల విరామ చిహ్నాలను ఉపయోగించడం కోసం ఎంతో శ్రద్ధ చూపించాము. అంటే ఏదైతే రామ్‌తా అందించారో వాటినే ఇక్కడ మనకి అందించే విధంగా చేశారనమాట. ఓకే. ఆయన మానవ మాతృలకు అనివార్యమైన అవగాహన పరిమితుల యొక్క అనివార్యమైన అవగాహనను, పరిమితుల యొక్క ఎరుకను నిర్లక్ష్యం చేయలేము. సందేశాలను ఇచ్చినవి ఇచ్చినట్లుగా అవగతం చేసుకోగలగడం అన్నది దానిలో ఉన్న మౌలికతకు పాఠకుడు అసలైన భావాన్ని ఆకలింపు చేసుకున్నప్పుడే సాధ్యం. అప్పుడే అది దాని యొక్క సత్య ప్రజ్ఞ ఫలాలనివ్వగలదు. అంటే దీంట్లో ఉన్న అంశాల్ని మనమే తీసుకోవాలి. మనమే స్వీకరించాలి. ఆ సత్యాన్ని దర్శించాలంటే మనమే ప్రయత్నం చేయాలి. అప్పుడే అది ఆ సత్య ప్రజ్ఞ ఫలాలనివ్వగలదు. దాని నుంచి వచ్చే ఏవైతే ఈ సువర్ణ యుగంలో అంశాలు స్వేచ్ఛ, సంపద, ఐశ్వర్యము, ప్రేమ ఇటువంటి అంశాలన్నిటిని మనం పొందాలి అంటే ఈ సత్య శోధన మనం చేయాలి.
దాని మీద మనం దృష్టి పెట్టాలి. ఆచరణలో పెట్టాలని చెప్తున్నారు. రామ్తా బోధనలు విస్తారమైన విషయాలను ప్రస్తావిస్తాయి. ఆయన వాటన్నింటిని మూల భావాలు ఆయన స్వంత ఆలోచన వ్యవస్థలో ఇమిడి ఉంటాయి. ఆయన పదే పదే పలు సందర్భాల్లో తన సందేశం యొక్క సంపూర్ణత్వాన్ని ఒక్క వాక్యంలో వ్యక్తపరచవచ్చంటారు. మీరు దైవమని. అంటే ఈ సంపూర్ణ జ్ఞానాన్ని ఒక్క మాటలో చెప్పొచ్చు. ఎలా అంటే నేను దైవాన్ని, మీరు దైవం. బిహోల్డ్ గాడ్ అన్నమాట. సో, మనందరం కూడా దైవాలం అనే దాన్ని ఒక్క పదంలో చెప్తున్నారన్నమాట. ఈ సమస్త పుస్తకంలో గాని, రామ్‌త ద్వారా అందించిన అంశాలేంటంటే, దైవము అనే అంశం ద్వారా చెప్తున్నారు. కానీ ఈ వాక్యాన్ని ఎలా వ్యాఖ్యానించాలి? ఈ భృప ఈ భూప్రపంచం మీద ఎంతోమంది మానవులు ఉన్నారో, దైవం అన్న పదానికి కూడా అన్ని నిర్వచనాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ భూతలం మీద అంటే దైవం అనే అంశం నాకొక భావన ఉంటుంది. మీకొక భావన ఉంటుంది. సో, ఇటువంటి భావనలనేవి ఎంతోమంది మానవులు ఉన్నారు కాబట్టి, ఆ మానవులందరికీ దైవం అనే అంశం మీద రకరకాల భావనలు ఉంటాయి. దాన్ని ఎలా వ్యక్తపరచాలి? రామ్‌తా బోధనలు స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే, దేవుని గురించి మన భావం మరియు రామ్‌తా దైవం గురించి ఇచ్చే వివరణ, నిర్వచనాలు, వాస్తవం యొక్క స్వభావాలు రెండింటికి సంబంధించి ఎరుక కలిగి వాటిని బేరీజు వేసుకోవడం ఎంతో కీలకమైంది. అంటే మనం ఇంతకాలం దైవం అనుకున్న అంశము, రామ్‌తా దైవం అని చెప్తున్న అంశం గురించి కూడా మనము ఒక నిర్వచనానికి రావడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అప్పుడు మాత్రమే దాని నుంచి అసలు దైవం అనే భావాన్ని, ఆ సత్యాన్ని దైవం అనే ఆ పదంలో నిర్వచనమైన సత్యాన్ని మనం గ్రహించగలమని చెప్తున్నారు. ప్రపంచంలో భౌతికంగా కనిపించే వస్తువుల సారం ఏమిటి? వాటి మూలం ఏమిటి? వాటి నైజం ఏమిటి? వాటి లక్ష్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు రామ్‌తా ఒక శూన్యత్వం నుంచి తన భావాన్ని మొదలుపెడతారు. ఈ శూన్యం నుంచే సమస్తం ఆర్భవించింది. ఆయన దీని గురించి వర్ణిస్తూ భౌతికంగా ఏమీ లేని, కానీ నిక్షిప్తం అన్నీ ఉన్న ఈ శూన్యంలో ఏమీ లేదు, కదలిక గాని, చర్య గాని, దైవం అన్న ప్రశ్నకు అనేక తాత్వికతల భావం, ఉన్నదంతా ఒక్కటే అన్న అద్వైత మతాల సారం, దైవాన్ని గురించి సర్వజ్ఞత, అనంతం, భావాతీతమైన, శాశ్వతమైన వానిగా వారి అభిప్రాయాలను ఏర్పరచుకున్నారు. రామ్‌తా యొక్క వ్యవస్థలో అనంతం, శాశ్వతం, సంపూర్ణం అన్నవి శూన్యం యొక్క గుణాలు. రామ్‌తా యొక్క వ్యవస్థలో అనంతం, శాశ్వతం, సంపూర్ణం. ఏదైతే ఇప్పుడు మనం సోల్ లెవెల్ అబండెన్స్ అని పెట్టుకొని మనం ప్రయాణం అనేది మొదలుపెట్టున్నాం అసలు. ఇక్కడ ఆత్మస్థాయి సమృద్ధి అంటే సంపూర్ణత్వం. ఆత్మస్థితిలో మనం సంపూర్ణత్వాన్ని పెంచుకునే విధంగా అనంతం, అనంతమైన తత్వము, అపరిమితమైన తత్వము, శాశ్వతమైంది. అంటే అది స్వల్ప కాలానికి పరిమితమైంది కాదు. శాశ్వతమైంది. మీరు కోరుకున్నంత కాలము, మీరు దృష్టి పెట్టినంత కాలము ఆ యొక్క స్థితిని మీరు కలిగి ఉంచుకోగల అంశాలన్నమాట. శూన్యం అన్నది ఒక నిద్రాణ స్థితిలో ఎటువంటి అవసరం లేని స్వయం సమృద్ధి, స్వయం శక్తి ఉంది. శూన్యం సర్వవ్యాప్తమైన ఒక అనంత తత్వంగా చూసిన దాని సహజ స్థితిలో దానికి ఎటువంటి జ్ఞానము లేదు. ఎందుకంటే జ్ఞానం అంటే చర్య. అరిస్టాటిల్ మరియు థామస్ ఆక్వినస్‌ల యొక్క తత్వాలతో ఉన్న దైవం అంటే సృష్టికర్త. వాళ్ళ యొక్క తత్వాల ప్రకారం చూసుకుంటే దైవం ఎవరంటే ఈస్ ఎ క్రియేటర్. క్రియేటర్ ఇస్ ద గాడ్. గాడ్ ఇస్ ద క్రియేటర్. మొట్టమొదటి కారణం. మరియు కదలిక లేని కదలిక. దేర్ ఈస్ నో మూవ్‌మెంట్ బట్ ఏ మూవ్‌మెంట్. ఆ కదలిక లేని కదలిక అన్న భావాన్ని రామ్‌తా శూన్యంలోని తనకు గురించి తనకు ఉన్న సర్వజ్ఞత్వం అన్న దానితో వర్ణించారు. ఈ ఊహ మాత్రపు చర్య వల్ల ఒక అపూర్వమైన కదలిక ఉన్నది. ఈ శూన్యంలో నేను సర్వజ్ఞనుడను అన్న ఎరుక అనే బిందువు ఉత్పన్నమైంది. ఏ ఎరుక అనబడే బిందువు, శూన్య బిందువు, సాక్షి, ప్రాథమిక ప్రజ్ఞ, స్పృహ మరియు శక్తి ఇంకా దైవంగా సూచించబడింది. అంటే ఏదైతే ఆ శూన్యం నుంచి ఏర్పడిందో, ఆ శూన్యం నుంచి కదలిక లేని కదలికలోంచి ఏర్పడిందో ఆ బిందువు అన్నమాట. ఆ వాయిడ్ నుంచి ఏర్పడింది. ఈ ఎరుక అనబడే బిందువునే శూన్య బిందువు, సాక్షి, ప్రాథమిక ప్రజ్ఞ, స్పృహ మరియు శక్తి, కాన్షియస్ అండ్ ఎనర్జీ ఇంకా దైవంగా సూచించబడింది. ఈ నిద్రాణంగా ఉన్న అనంత శూన్య స్థితిలో తెలియకుండా ఉన్న దాన్నంతటిని తెలుసుకొని అనుభవానికి వచ్చేలా చేయటమే ఈ శూన్య బిందువు యొక్క అనాది సంకల్పం. ఈ శూన్య బిందువు యొక్క అనాది సంకల్పం ఏంటి అంటే, ఈ నిద్రాణంగా ఉన్న సమస్త విశ్వంలో ఉన్న అంశాలన్నిటి పట్ల జ్ఞానాన్ని, ఆ యొక్క ఎరుకని పెంచుకోవడమే ఈ యొక్క అంశం అన్నమాట. పరిణామక్రమం యొక్క మూలాలు, శూన్యస్థితి యొక్క ఈ చింతనే మానవ వ్యక్తిత్వం యొక్క మూలము మరియు కారణము కూడాను. నువ్వు దైవానివి అన్న రామ్‌తా యొక్క మూలము మరియు కారణము కూడాను
నువ్వే దైవానివి అన్న రామ్‌తా యొక్క వాక్యము వ్యక్తిని ఒక సాక్షిగా, శూన్య బిందువు ప్రతిరూపంగా మరియు ఒక సృజనాత్మక చైతన్య శక్తి అని దాని ఉద్దేశ్యం తెలియనిది తెలుసుకునేలా చేసుకోవడం మరియు శూన్యాన్ని ధ్యానిస్తూ, అనుకరిస్తూ క్రమక్రమంగా పరిణామం చెందేలా చేయటం ద్వారా శూన్య బిందువు తన నైజానికి ఒక పరిపూర్ణత్వాన్ని ఇస్తుంది. ఇలా చేయడం ద్వారా తనను గురించి తాను ఎరుక కలగడానికి ఒక దర్పణంలా ఈ శూన్య బిందువు ఒక ప్రజ్ఞా బిందువును సూచిస్తుంది. రామ్‌తా ఈ చైతన్య దర్పణాన్ని రెండవ చైతన్యంగా సూచిస్తారు. అనంతంగా తెలుసుకోగలిగిన ఈ శూన్య బిందువు శూన్యత్వం యొక్క హృదయంలో స్థితమై ఉంటుంది. శూన్య బిందువు దర్పణ చైతన్యాల మధ్య ప్రతిబింబ ప్రతిబింబాలే ఈ కాలము. శూన్య బిందువు శూన్య బిందువు దర్పణ చైతన్యాల మధ్య ప్రతిబింబమే ఈ కాలము. ప్రెజెంట్ టైం అనేది చూస్తున్నాము. ఆ శూన్య బిందువు యొక్క దర్పణం అంటే మిర్రర్ రిఫ్లెక్షన్స్. మిర్రర్ రిఫ్లెక్షన్ కాన్షియస్ ఏదైతే ఉంటుందో అది ఈ కాలము. మరియు స్థలముతో ఏర్పడి ఈ నిర్దిష్టమైన అండ్ ఈ యొక్క ప్లేస్ ఈ యొక్క ఎర్త్ రెల్మ్ నిర్దిష్టమైన స్థలము యొక్క వాతావరణాన్ని నిర్మిస్తున్నది. శూన్య బిందువు యొక్క చురుకైన వ్యక్త రూపమే ఆత్మ. ఈ శూన్య బిందువు యొక్క చురుకైన అంటే చాలా ఫాస్ట్‌గా తీసుకువెళ్ళేది ఏదైతే ఆత్మ రూపమే వ్యక్త రూపమే. దాన్ని వ్యక్తపరిచే రూపమే ఆత్మ. తెలియని దానిని అనుభూతి చెంది తెలుసుకోవాలన్న కోరికను కలిగించేది ఈ సంకల్పము లేక ఉద్దేశము. అంటే తెలియని దాన్ని అవ్యక్తంగా ఉన్నదాన్ని వ్యక్తపరచడం. తెలియని దాన్ని తెలుసుకోవడం అనేది ఈ సంకల్పము లేదా ఉద్దేశము. శూన్యంలోని నిద్రాణ శక్తి సామర్థ్యాలను అన్వేషించి శూన్య బిందువు దర్పణ చైతన్యాలతో నిర్మితమైనవే ఈ చైతన్యం యొక్క 7 స్థాయిలు మరియు తదనుగుణంగా 7 స్థాయిల కాలం మరియు స్థలం లేక సంభావ్యతలు. అంటే ఈ 7 రెల్మ్స్ 7 ఫ్రీక్వెన్సీస్ కానీ వాటి వైబ్రేషన్స్ గురించి కూడా దాని యొక్క సంభావ్యతలు చెప్తున్నారు. ఈ 7 స్థాయిల ద్వారా సృష్టించబడిన ఈ ప్రయాణ చర్య చైతన్యం మరియు శక్తి యొక్క అసంకల్పిత ప్రయాణంగా సూచించబడింది. దైవత్వం మరియు శూన్యత్వంల దగ్గరకు తిరుగు ప్రయాణాన్ని ప్రయాణం అని అంటారు. దివ్యాత్మ మరియు జీవాత్మ రెండు వేరువేరు. దివ్యాత్మ మరియు జీవాత్మ రెండు వేరువేరు. జీవాత్మను రామ్‌తా జీవితం యొక్క పుస్తకంగా చెప్తారు. ఈ అసంకల్పిత పరిణామక్రమ ప్రయాణంలో సంపాదించిన వివేకం, విజ్ఞానం మరియు పొందిన అనుభవాలన్నింటినీ నమోదు చేసుకునేదే జీవాత్మ. అంటే మన యొక్క ఎమోషన్స్, మనం ఏవైతే చేస్తున్నామో, మన యొక్క అనుభవాలు, ఎవ్రీథింగ్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఏదైతే కలిగి ఉంటుందో నమోదు చేసుకునేదే జీవాత్మ. పుట్టుక, గమ్యాల గురించి అజ్ఞానము, మరపు, జ్ఞాపకం లేకపోవడం వంటి పదాల ద్వారా మానవుని ఈ క్లిష్ట పరిస్థితిని వ్యక్తపరచవచ్చు. అంటే ఈ పుట్టుక పట్ల గమ్యం ఏంటి? అజ్ఞానం. ఆ గమ్యాల పట్ల అజ్ఞానం. మనం ఎందుకు పుట్టాము? ఎలా వెళ్ళాము? మన అజ్ఞానం. మరపు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ప్రతి దాని గురించి మరపు. జ్ఞాపకం లేకపోవటం వంటి పదాల ద్వారా మానవుని ఈ క్లిష్ట పరిస్థితి వ్యక్తపరచవచ్చు. అంటే ఇలాగ మనకేది తెలియట్లేదు అనే పదాల ద్వారా ఈ యొక్క సిట్యుయేషన్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తున్నారు. ఈ దర్పణ చైతన్యం లేదా ప్రయాణికుడు అతి నిదాన, అతి ఘనీభవం చెందిన ఈ ప్రస్తుత తలంలో తనను తాను గుర్తించుకుంటూ ఎంతో తాదాత్మ్యం చెందాడంటే అతడు తనదైన శాశ్వతత్వాన్ని, దైవత్వాన్ని గురించి పూర్తిగా మర్చిపోయాడు. అంటే ఈ 3D రెల్మ్‌లోకి వచ్చిన తర్వాత అంటే ఈ 3 డైమెన్షన్ పోర్టల్ మనం ఏదైతే భూతలం మీద ఉన్నామో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైపోయింది చూడండి. ఈ దర్పణ చైతన్యం లేదా అంటే ఏది ఈ మిర్రర్ రిఫ్లెక్షన్‌లో మనం ఉన్నామో ఏది ఆ యొక్క ఇందాక మనం చెప్పుకున్నాం గదా! జీవాత్మకు సంబంధించిన మిర్రర్ రిఫ్లెక్షన్ మనం చాలా చాలా క్లోజ్‌గా ఉన్నామనమాట ఈ రెల్మ్‌లో. ప్రయాణికుడు అతి నిదాన అంటే చాలా స్లోగా, అతి ఘనీభవం చెందిన అంటే చాలా పదార్థ రూపానికి చాలా స్ట్రాంగ్ ఈ ప్రస్తుత తలంలో తన్ను తాను గుర్తించుకుంటూ ఎంత తాదాత్మ్యం చెందాడంటే, ఎంతగా దీంట్లో మెర్జ్ అయిపోయాడంటే, అతడు తనదైన శాశ్వతత్వాన్ని, దైవత్వాన్ని గురించి పూర్తిగా మర్చిపోయాడు. అంటే నేను దైవాన్ని, నేను శాశ్వతంగా ఉన్నవాడిని, నేను ఒక చైతన్య రూపాన్ని, శక్తి చైతన్యాల కలయికతోటి ఉన్నటువంటి అనంతమైన రూపాన్ని అనే అంశాన్ని కూడా తను మర్చిపోయాడనమాట. అంతగా ఈ యొక్క భూతలంతోటి, ఈ భూతలంలో ఉన్నటువంటి ఆ యొక్క అంశాలతోటి, ఆ ఫ్రీక్వెన్సీ‌తోటి మనం అంత మెర్జ్ అయిపోయామని చెప్తున్నారు. ఒక బాండింగ్ అనేది ఏర్పరచుకున్నాం కాబట్టి, మనం దైవాన్ని అనే అంశాన్ని కూడా మర్చిపోయి, కేవలం పరిమితత్వాలకే మనం ఉండిపోయామని చెప్తున్నాను. మానవుడు తనలో జీవిస్తూ తానే అయి ఉన్న దైవత్వానికి ఒక అపరిచితుడిగా మారి సహాయం కోసం, పరమార్థం కోసం, విముక్తుడవడం కోసం బాహ్య సాధనాలతో వెతుకుతున్నాడు.
అంటే దైవం నేనే అనే అంశాన్ని పూర్తిగా విస్మరించి దైవం ఎక్కడుందో, అక్కడుందో, ఇక్కడుందో అనుకుంటూ ఏ పుస్తకంలో ఉందో, ఏ గురువులో ఉందో, ఎక్కడుందో, ఏ చెట్టు కింద ఉందో, ఏ గుడిలో ఉందో, ఏ బడిలో ఉందో, ఇలాగ ప్రతీది కూడా బయట వెతుకుతూ పూర్తిగా ఆ పరమార్థం కోసం విముక్తవ్వడం కోసం బాహ్య సాధనలతో వెతుకుతున్నాడు. ఇలా చేయటం వల్ల మానవుడు తనదైన దైవత్వాన్ని కాదని తన ప్రస్తుత పరిస్థితుల నుంచి విముక్తి కోసం ఉన్న అవకాశాలన్నిటిని అడ్డుకుంటున్నాడు. రామ్తా ఆలోచన వ్యవస్థలో గమనించదగ్గ ఒక ముఖ్యమైన విషయం ఈ భౌతిక ప్రపంచం సృష్టిలో అత్యంత ఘనీభవించిన తలము. మరియు ఈ భౌతిక శరీరాన్ని దుష్టమైనది, అవాంఛనీయము లేక చెడు స్వభావం గలదని ఎప్పుడు పరిగణించలేదు. అంటే ఈ భౌతిక తలంలో, ఘనీభవించిన తలంలో ఈ శరీరం అనేది చాలా మందికుంది. ఇదొక కాలే కట్ట, పుడతాము, చస్తాము అని చెప్పి దీన్నేం చేస్తారు? ఇది శాశ్వతం కాదు, ఇది కాదు, అది కాదు అని చెప్పి దీన్ని చాలా నిందిస్తూ ఉంటారనమాట. రామ్‌తో ఎప్పుడు అలా చెప్పలేదు. ఎప్పుడు అలా పరిగణించలేదు. చెడు స్వభావంగా ఈ శరీరాన్ని ఎప్పుడు చూడలేదనమాట. దీని ద్వారానే అన్నీ జరుగుతున్నాయి. ఇదే తప్పులు చేస్తుంది. ఈ విధంగా అంటే ఆత్మని, శరీరాన్ని వేరుగా ఎప్పుడు చూడలేదు. ఆత్మకి ఎంత పరిపూర్ణమైన స్వేచ్ఛను, పరిపూర్ణమైన స్థితిని కలిగి చూసారో, శరీరాన్ని కూడా అలాగే చూసారు. ఆ దివ్యత్వాన్ని ఆత్మతో పాటు, ఆ దైవంతో పాటు ఈ శరీరాన్ని కూడా దైవంగా చూసారనమాట. దివ్యంగానే చూసారు ఈ శరీరాన్ని కూడా. మంచి చెడు, శ్రేష్టము, నీచము, వెలుగు, చీకటి, పాపం, పుణ్యం మధ్య జరిగే పోరాటాలను గురించి నొక్కి వక్కాణించి అనేక ఉదాహరణలతో సత్యాన్ని ద్వంద్వాత్మకమైన అంటే లైక్ డ్యుయాలిటీ దానిగా ఎత్తి చూపే ప్రాచీన తాత్విక విధానాలు రామ్తా ఆలోచన వ్యవస్థలో అంతర్గతంగా తీసివేయబడ్డాయి. ఇది ఒక అవాంఛనీయ నియమమై మన సహజ సత్య స్వభావాన్ని, లక్ష్యాన్ని కాదని ఒక అజ్ఞానపు స్థితిలో ఉండేలా చేస్తుంది. చైతన్యం అంటే ఇవేవైతే డ్యుయాలిటీ గాని అలా ఉంది, ఇలా ఉంది, ఇలా అనుకోవడం అది కరెక్ట్, ఇది రాంగ్ ఇవన్నీ ఏం చేస్తాయంటే మనల్ని ఒక అజ్ఞానం వైపు తీసుకువెళ్తాయన్నమాట. ఒక అజ్ఞానం వైపు తీసుకెళ్ళి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఆ డ్యుయాలిటీలో లేకుండా ఎప్పుడు కూడా ఒక స్థితమైన ప్రజ్ఞతో మనం ఉండే విధంగా ఇది మనకి సహాయం చేస్తుందనమాట. ఇది ఒక అవాంఛనీయ నియమమై మన సహజ సత్య స్వభావాన్ని, లక్ష్యాన్ని కాదని ఒక అజ్ఞానపు స్థితిలో ఉండేలా చేస్తాయి అవన్నీ కూడా. చైతన్యం మరియు శక్తిమయమైన మనము సృష్టించిన వాటి కోసం వాదించుకోవటం మూర్ఖత్వం అవుతుంది. మనమే సృష్టించాం. మనం సృష్టించిన వాటి గురించి వాదించడం కూడా మళ్ళీ మూర్ఖత్వమే అన్నమాట. శూన్య బిందువు దగ్గరకు వెళ్లి పరిణామ క్రమం తిరుగు ప్రయాణమే నిర్వాణానికి మార్గము. అంటే శూన్య బిందువు దగ్గరకు వెళ్ళే పరిణామ క్రమం. అంటే ఎక్కడి నుంచి మనం మొదలయ్యామో మళ్ళీ అక్కడికి వెళ్ళడమే ఎసెన్షియల్ అధిరోహణ చేయడమే దీనికి మార్గము. ఈ స్థితికి చేరుకోవడానికి ఒక వ్యక్తి తెలియనివి తెలుసుకుంటూ, దాని అనుభూతిని శూన్యత్వం దగ్గరికి తీసుకువస్తూ, తాను ఒక శాశ్వత ప్రజ్ఞుడిగా, పరిపూర్ణుడిగా అవుతాడు. విద్యార్థులకు బోధకులు ప్రేరేపించడానికి రామ్తా చేత రూపొందించబడిన వాడబడే గ్రేట్ వర్క్ యొక్క నియమావళి తదనుగుణంగా శూన్యత్వ క్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ఏదో ఒక విధంగా అనుకరిస్తూ చైతన్యం మరియు శక్తులను జన్మనిచ్చి తద్వారా తిరిగి సహజ వాస్తవికతను సృష్టించేలా చేస్తుంది. ముగింపుగా శూన్యత్వం 7 స్థాయిల వాస్తవికతను సృష్టిస్తున్న చైతన్యం మరియు శక్తి, నువ్వు దైవానివి అన్న వాక్యము, ఇంకా తెలియనివి తెలుసుకోవాలన్న తపన ఈ 4 రామ్తా తత్వంలోని మూల స్తంభాలైనటువంటివి. అంటే 4 పిల్లర్స్ కింద చెప్తున్నారు. ఏంటి? శూన్యత్వం. 7 స్థాయిల వాస్తవికతను సృష్టిస్తున్న చైతన్యం మరియు శక్తి. ఈ 7 రెల్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కాన్షియస్ ప్లస్ ఎనర్జీ. కాన్షియస్ అండ్ ఎనర్జీ. నువ్వు దైవానివి అన్న వాక్యము, ఇంకా తెలియనివి తెలుసుకోవాలన్న తపన. అంటే ఏవైతే ఇంకా ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది అని తెలుసుకోవాలన్న తపన. ఈ 4 అంశాలు ఎవరిలో అయితే ఉంటాయో వారు ఈ జ్ఞానాన్ని పరిపూర్ణంగా తీసుకోగలుగుతారు. అవే మూల స్తంభాలన్నమాట ఈ రామ్తా విజ్ఞానంలో. రామ్తా యొక్క ఆలోచనలు ప్రాచీన సాంప్రదాయాలతో అనేక చోట్ల కనిపిస్తుంది. అంటే ఇది కొత్తగా ఉన్నది కాదు. ఆల్రెడీ మనకు ఉందే. మనం ఏదైతే మతంలో ఉన్నామో, మనం ఏదైతే తీసుకుంటున్నామో, మనం ఏదైతే ఆరాధిస్తున్నామో, ఇంతకాలం చేశామో, వాటన్నిటిలో ఉన్న అంశమే. ఇది కొత్తది కాదు. అయినప్పటికీ ఇంచుమించు అన్ని సందర్భాల్లో కాలగమనంలో వాటి ఖచ్చితమైన భావాలు, ఉద్దేశాల్లో కోల్పోయి అస్పష్టమైన ప్రతిధ్వనులు మిగిలిపోయాయన్నమాట. అంటే ఒకరొకరు చెప్తారు. ఎవరు సృష్టించిన వాళ్ళు ఒకరు చెప్తారు. వాళ్ళ తర్వాత విన్నవాళ్ళు ఇంకొక విధంగా, విన్నవాళ్ళు ఇంకొక విధంగా. అంటే వీళ్ళ యొక్క మనస్తత్వాన్ని, వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా దానికి జోడించి ఇతరులకు అందిస్తూ వెళ్ళే క్రమంలో ఏవైతే సృష్టించిన వ్యక్తి ఇచ్చిన ఆ స్థితమైన ప్రజ్ఞ గాని, ఆ యొక్క అంశాలు మెల్లమెల్లగా డిజాల్వ్ అయిపోతూ వేరే అంశాలు యాడ్ చేయబడి అవే మనకు అందించబడ్డాయి. అంటే పరిమితత్వాలు అలాగే, ఈ భయాలు అలాగే సృష్టింపబడ్డాయి. కోల్పోయి అస్పష్టమైన ప్రతిధ్వనులు మిగిలిపోయాయి. వాటిలో ఈ క్రిందివి కొన్ని సాంప్రదాయాలు, ప్రాచీన ఈజిప్షియన్లు మరియు టారో ఆక్వటన్ల తత్వాలు. బుద్ధుడు తనకు తాను మేల్కొన్న వానిగా ఇచ్చుకున్న వర్ణన,
మంచితనం, ఆత్మ శాశ్వతత్వాల గురించి సోక్రటీస్ యొక్క అవగాహన, ప్లేటో యొక్క సార్వత్రిక రూపాల భావము, యేసుక్రీస్తు యొక్క జీవితం మరియు బోధనలు, సెయింట్ థామస్ యొక్క రచనలు, పెర్ల్ యొక్క స్తోత్రము, జాన్ ప్రకారము దేవదూత యొక్క దివ్య స్తోత్రము, అపోలోనియన్ యొక్క ధ్యాన, ఓరిజన్, పేట్ జాల్ కోట్, మనీ కేథర్స్ మరియు ఆల్ బిజినెసియన్స్, ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి, హీబ్రూ మరియు క్రిస్టియన్ల ఆధ్యాత్మిక శాస్త్రాలు, జాన్ ఆఫ్ క్రాస్ యొక్క మానవ శరీరం తలపై భాగంలో కర్మెల్ పర్వత శిఖరపు కొన వస్తున్నట్లు ఉన్న చిత్రము, మైకెలాంజిలో మైకేలాంజిలో మరియు లియోనార్డో డావిన్సీ మొదలైన చిత్రకారుల కళాత్మక చిత్రాలు, అవిలా తెరస్ అవిలా తెరస్సా యొక్క అతీంద్రియ శక్తులు, అనుభూతులు, రచనలు, ఫ్రే లూయిస్ డి లేయన్ యొక్క రచనలు, ఐరోపాలోని మానవతావాదుల విప్లవాత్మక ఉద్యమాలు, రొసిక్రుషియన్ల దూర తూర్పులోని మాస్టర్లు, ఇంకా ఇతరులు. రామ్తా బోధనలు అవి ఇచ్చే ప్రత్యేకమైన దృక్పథం ద్వారా జీవితం యొక్క మర్మాన్ని తెలుసుకునే అవకాశాన్ని ఇస్తాయి. శాస్త్రాలు, మతాలు, ఆధ్యాత్మిక తత్వాలు ద్వారా జవాబు లేకుండా ఉండిపోయిన అనేక ప్రశ్నలను కొన్ని ప్రమాణాల ద్వారా నూతన అర్థాలతో చూసే అవకాశాన్ని ఇస్తాయి. అంటే ఇప్పటివరకు మనం చాలా వెతికి విసిగి చెంది వీటికి సమాధానం లేవు అనుకునే అంశాలు కూడా ఇక్కడ మనకి అందించబడతాయన్నమాట. ఈ బోధనల ఈ బోధనలు శాస్త్రాలు ప్రపంచంలోని వివిధ రకాల మతాల ద్వారా విధించబడిన పరిధులు అతీతంగా మానవ అనుభూతిని, అవకాశాలను ఈ రోజుకి విశాలంగా చేయగలవు. రామ్తా యొక్క ఆలోచన వ్యవస్థ ఏదో ఒక మతానికి కానీ లేదా సత్యం గురించి ఏదో ఒక మతము గాని సత్యం గురించి ఆధ్యాత్మిక వివరణ కానీ కాదు. అంటే ఇది ఒక మతానికో ఒక సత్యం గురించి ఆధ్యాత్మిక వివరణ కాదు. మానవ జాతిలోని సభ్యునిచే పొందబడి పరిశీలించి అనుభూతి చెందిన ఒక వాస్తవం. అంటే ఒక మానవుడిగా పుట్టి తనతో పూర్తిగా మనతో పాటుగా ఉండి, మనతోనే ఉండి, మనలాగే పుట్టి, మనలాగా పెరిగి, పరిశీలించి అనుభూతి చెందిన ఒక వాస్తవం. అంటే ఇప్పుడు నేను ఒక స్వీట్ తిన్నాననుకోండి. నాకెలాగ అనుభూతి కలుగుతుందో, ఇతరులకు కూడా అటువంటి అనుభూతే కలుగుతుంది. ఎందుకంటే అది అలాగే ఉంది. అలాగే ఈ జ్ఞానం అనేది రామ్‌తా ఏ విధంగా అనుభూతి చెందినో ప్రతి ఒక్కరు కూడా అంతే విధంగా నేనే దైవాన్ని, ప్రతి ఒక్కరు దైవం అనే స్థితిని అందరూ తెలుసుకోవాలనే ఒక సత్యాన్ని ఇక్కడ అందిస్తున్నారన్న. అదే వాస్తవం. అంటే ఇది రామ్‌తా విజ్ఞానం, రామ్‌తా శాస్త్రం. ఇక ఇప్పుడు ఒక బాట అంటూ ఏర్పడడం వల్ల అన్వేషించే కోరిక ఉండి తెలియని దానిలోనికి తాము స్వయంగా ప్రయాణించే వారి కోసం ద్వారాలు తెరిచి ఉన్నాయి అని చెప్పేసి జేఎఫ్ లీలా ఆయన అనయ సారీ ఇస్తున్నారన్నమాట. అంటే ఎవరైతే ఒక సత్యాన్ని గ్రహించాలి, ఏంటి ఈ జీవితం ఏంటి, ఈ కష్ట నష్టాలు ఏంటి, ఈ జీవన మరణాలు ఏంటి, ఈ జన్మ పరంపర ఏంటి, ఇలా ఎన్నో అంశాల పట్ల స్పష్టతను ఇవ్వడానికి ఇది మనకి అద్భుతంగా అందించబడిన జ్ఞానం మాస్టర్స్ రామ్‌తా ద్వారా, రామ్‌తా శాస్త్రం ఇది. సో దీన్ని మనం తెలుసుకుంటున్నాము. ఈరోజు మనం ముఖ్య సందేశము మరియు సంపాదకీయ గమనిక అనే అంశం వరకు తెలుసుకున్నాము. రేపు మనం సువర్ణ అధ్యాయం గురించి తెలుసుకుంటాము. ఈ పీడిఎఫ్ నేను గ్రూప్‌లో షేర్ చేస్తాను. పుస్తకం లేని వాళ్ళు, రామ్‌తా తెలుగు పుస్తకం లేని వాళ్ళు దీన్ని చక్కగా డౌన్‌లోడ్ చేసుకొని ప్రింటౌట్ తీసుకోండి. ఎందుకంటే ఈ అంశాలు మళ్ళీ మీరు ఒకసారి చదివినట్లయితే గనక మీకు చాలా, చాలా, చాలా లోతుల్లోకి మీ ప్రయాణం జరుగుతుంది. మీలో ఎన్నో మీ యొక్క చైతన్యంలో, మీ యొక్క కాన్షియస్ లెవెల్‌లో ఎన్నో మార్పులు జరిగి, మీ జీవితంలో అద్భుతమైన మార్పులు జరగడానికి మీకు మీరు ఒక సృష్టికర్తగా మార్పు చెంది మీరే దైవాన్ని తెలుసుకునే సత్యాన్ని అందుకునే ఒక అద్భుతమైన అంశం కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి. తెలుసుకోండి. అంటే మనం ఎన్నో చదువుంటాం, ఎన్నో పుస్తకాలు తెలుసుకుంటాం, ఎన్నో జ్ఞానాల గురించి వినుంటాం. ఇది మీకు మీరు తెలుసుకునే జ్ఞానం. మీ గురించి మీరు తెలుసుకునే జ్ఞానం. ఎవరో చెప్పింది కాదు. ఒక మానవుడు తను పూర్తిగా ఆ యొక్క దైవంగా మార్పు చెంది ఆ జ్ఞానాన్ని చాలా ప్రేమతో ఈ మానవాళి మీద ప్రేమతో మనకి ఆ చైతన్యంగా, శక్తిగా మారి అందించిన ఒక అద్భుతమైన అంశం కాబట్టి మీరు దీన్ని ఒక్కసారి చదివి చూడండి. ఎన్నో పుస్తకాలు చదువుంటారు కదా! దీన్ని చదివి చూడండి. ఎన్నో మార్పులొస్తాయి. అది మీరే చెప్తారు. మరింత మందికి ఈ జ్ఞానాన్ని అందిస్తారు. అలాగా వచ్చిన మాస్టర్స్ అందరితోటి నిన్న ప్రయాణం చేయడము, వారి ద్వారా ఈ పుస్తకం మళ్ళీ నాకొక దివ్య ఖడ్గం నాకు అందించబడింది రామ్‌తా ద్వారా, రామ్‌తా చైతన్యం ద్వారా. దాన్ని ఆ దివ్య ఖడ్గం యొక్క వెలుగులను మీ అందరికీ ఈ విధంగా ప్రసరింపచేయడమే ఇప్పుడు మనం వెళ్తున్న ఈ యొక్క పుస్తక చదవడం కానీ ఇవన్నీ అంశాలు. ఓకే. ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే చక్కగా అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ఇది రికార్డింగ్ మనము యూట్యూబ్‌లో కూడా పెడతాం కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ రికార్డింగ్ షేర్ చేస్తూ ఉండండి. ఇంకా ఏదైనా కొత్త వాళ్ళని మనం ఇన్వైట్ చేయాలంటే మన గ్రూప్‌లో ఎప్పుడు కూడా ఇన్విటేషన్ లింక్ పెడుతూనే ఉన్నాం కాబట్టి కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయండి.
అంటే దీని ద్వారా ఏమవుతుందంటే ఏవైతే పరిమితత్వాల్లో ఉండి ఈ భూతలం మీద మనం ఈ యొక్క ఇబ్బందులకు గురవుతున్నామో, ఆరోగ్యం అవ్వచ్చు, ఐశ్వర్యం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కానీ కుటుంబ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికి కూడా పూర్తి స్వేచ్ఛను పొందడానికి మళ్ళొకసారి నేను ఆ ఇమేజ్‌ని షేర్ చేస్తాను మీకు. ఎంతో అద్భుతమైన అంశం అది. ఆ అంశాన్ని మీకు షేర్ చేస్తాను మాస్టర్స్. సో చూడండి. మెమోరీస్ ఆఫ్ ఫ్యూచర్. మామూలుగా చూడండి మెమొరీ అనేదేంటి? గతంలో జరిగేది. కానీ ఇక్కడ చూడండి ఎంత అడ్వాన్స్‌గా ఇచ్చారు. మెమోరీస్ ఆఫ్ ఫ్యూచర్. సువర్ణయుగం, అమరత్వం, ఐశ్వర్యం, అనుబంధం, ఆరోగ్యం, ఆనందం, స్వేచ్ఛ. ఇవి మాత్రమే మీ జీవితంలో అంటే ఇవి మాత్రమే అని ఎందుకన్నానంటే, ఇవి దైవత్వం యొక్క అంశాలు. దైవత్వం యొక్క దివ్యత్వం యొక్క అంశాలు. ఇవే మనలో ఉండవలసినవి. వీటినే మనం నింపుకోవాల్సినవి. వీటిని నింపుకోవడానికి అందించిన జ్ఞానమే ఈ యొక్క రామ్తా విజ్ఞానం. ఇవన్నీ మీ జీవితంలో పొందాలి. ఉన్న అంశాలన్నిటిని మార్పు చేసుకోవాలంటే, మీరు సృష్టికర్తగా మారాలి అంటే, ఈ సృష్టికర్త ఆ దైవం ఏదైతే ఉందో, ఆ దైవంగా మీరు మార్పు చెందడానికి ఈ జ్ఞానం మీకు పరిపూర్ణంగా అందించబడుతుంది. ఆ జ్ఞానాన్ని మీరు స్వీకరించండి, ఆచరణలో పెట్టండి. దాన్ని ముందుకు తీసుకెళ్ళండి మాస్టర్స్. ఓకే. ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకున్నా, ఏమైనా షేర్ చేసుకోవాలన్నా షేర్ చేసుకోవచ్చు. నమస్తే సార్. యెస్ మాస్టర్. మీరు చెప్పింది అర్థమైనట్టు, అర్థం కానట్టు అంత సులభంగా అర్థం కాలా. కానీ మీరు దీని గురించి కొంచెం చెప్పి అసలైన రామ్‌తాన్ గురించి చెప్పింటే బావుండేమో అనిపించింది సార్. ఒక ఓకే. 30 పేజెస్, 25 పేజెస్ నుంచి రామ్‌తా వాళ్ళ అమ్మను, వాళ్ళ చెల్లెల్ని కోల్పోవడము, అది నేను అవును. ఈరోజు కొంచెం చదివాను. అక్కడి నుంచి ఓకే. మొదలుపెడితే ఇంకా ఇంట్రెస్ట్‌గా ఉంటుందేమో అనిపించింది సార్ నాకు. అదే. అంటే దీంట్లో మనకి ఏ విధంగా అందించారో అలాగే లెవెల్ బై లెవెల్ వెళ్తున్నాము. మీరన్నది కరెక్టే. నెక్స్ట్ హ్మ్. మనకొస్తుంది గదా! సువర్ణ అధ్యాయము వీటి వరకు ఎళ్ళినప్పుడు కూడా మనకొస్తుంది కాబట్టి, అలాగే ఇది వెళ్దాం. ఇది మీరు కొంచెం చెప్పండి సార్, అందరికి అర్థమయ్యేటట్టు కొంచెం చెప్పి, అసలు రామ్‌తాన్ గురించి చెప్తే బావుంటుందేమో అని నా ఉద్దేశం సార్. ఓకే. ఓకే. అది తప్పకుండా. మీరు చెప్పండి. మీకేమనిపించిందో మీరు చెప్పండి. మీ మాటల్లో చెప్పండి. రామ్తా మా గురించి. ఆ! అంటే హ్మ్. అది మీరు చెప్తా అంటే ఒక్క అక్షరం గూడా నేను పొల్లు పోకుండా విన్నాను సార్. ఓకే. నాకనిపించింది ఆ శూన్యంలోకి శూన్యమే వచ్చింది అని రాంతా చెప్తున్నారు. శూన్యమే హ్మ్. ఆహ్, ప్రకటితమైంది విశ్వంగా అని. హ్మ్. మళ్ళా హ్మ్. మనం అవును. దైవంగా కావాలంటే శూన్యంలోకి పొమ్మని చెప్తున్నారా సార్? అవును. ఎక్కడి నాకది నుంచైతే మనం అర్థం మొదలయ్యామో పాయింట్ జీరో అంటారు దాన్ని. వాయిడ్ స్టేట్. ఆ! సో, అక్కడి నుంచే మనం ప్రకటితమయ్యాం కాబట్టి, మళ్ళీ దాని వైపు తిరిగి వెళ్ళే ప్రయాణమే అంటే మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు మళ్ళీ మనం తిరిగి ఇంటికే వస్తాం గదా! అంటే హ్మ్. దైవంగానే మనం ప్రయాణం చేశాము. ఏదైతే కదలిక లేని కదలికలోంచి అంటే అవ్యక్తంగా ఉన్న దగ్గర నుంచి వ్యక్తపరచడం అనేది మొదలైంది. అలా వ్యక్తపరిచే క్రమంలో తలాలనేవి పెరుగుతూ, మనం ఈ విధంగా అత్యంత అంటే లైక్ లో ఫ్రీక్వెన్సీ రెల్మ్‌లో మనం ఉన్నామనమాట. ఇక్కడ గాఢత ఈ యొక్క అనుభవాలు కానీ, ఈ పదార్థ స్థితి గాని చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందనమాట. కాబట్టి ఏమైపోయింది, ఇక్కడ మనం ఉండిపోయి, మళ్ళీ ఇక్కడ పరిమితత్వాల్లో మనం స్టిక్ అయిపోయాము. బాండింగ్ అనేది పెరిగిపోయిందనమాట. కాబట్టి ఉండిపోయి దీంట్లోనే తిరుగుతున్నాం. వాటిలో మనం ఒక లూప్‌లో ఉండిపోయాము అని చెప్తున్నారు. మళ్ళీ ఆ లూప్‌లోంచి బయటికి రావాలంటే ఒక సరైన జ్ఞానం అంది. అసలు ఆ సత్యాలన్నిటిని మనకి ఆల్రెడీ అందించబడ్డాయి. అన్ని జ్ఞానాల్లో, అన్ని మతాల్లో, అన్ని విధాలుగా అందించబడ్డా కానీ, అవి వ్యక్తి నుంచి వ్యక్తికి వచ్చే మార్పు క్రమంలో వేరే వేరే అంశాలు చేరుకొని అసలైన సత్యం పక్కకి నెట్టబడింది. కాబట్టి మానవులందరూ ఇలాగే ఉండిపోతున్నాం. మళ్ళీ ఈ మానవాళిలో తనే దైవమనే ఎరుకను తీసుకురావాలన్న ఉద్దేశ్యంతోని ఈ జ్ఞానం అందిస్తున్నాను అని చెప్పి రామ్‌తా మనకు అందించారు. అయితే ఇప్పుడు ఈ అధిరోహణ అనే అంశం మీద మనం పూర్తిగా దృష్టి పెడతామనమాట. అంటే గతంలో ఉన్న వాటి గురించి కాకుండా ప్రస్తుతంలో మనం ఎటువైపు వెళ్తున్నాము? అధిరోహణ వైపు వెళ్తున్నాం కాబట్టి, అధిరోహణ మీద దృష్టి పెడుతూనే ఈ జ్ఞానం మనం ముందుకు తీసుకువెళ్తూ ఉంటాము. అయితే మీరన్నట్లుగా రామ్‌తా గురించి చూసుకుంటే, రామ్‌తా మనం ఎలా అయితే ఒక తల్లి గర్భం నుంచి ఈ భూమి మీద అడుగుపెట్టామో, తను కూడా అలాగే అడుగుపెట్టి, ఆ మానవుడిగా ఏవైతే ఎన్నో అనుభవాలు అంటే ఆనందం అవ్వచ్చు, సంతోషం అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు, దుర్భర పరిస్థితులు అవ్వచ్చు, ఎన్నో యుద్ధాలు ఇలాగ చాలా వాటిని కూడా ఒకటే జన్మలో అనుభూతి చెందుతూ, వీటన్నిటికి ఏంటి అనే ఒక తర్క స్థితికి మనం చూసుకుంటే రమణ మహర్షి గారు ఎప్పుడూ కూడా నువ్వెవరో తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో అని చెప్పి అంటూ ఉంటారనమాట. నువ్వెవరు అని. సో, ఇలా తర్క స్థితిలోకి తనకు తాను వెళ్తూ, అక్కడ నుంచి ప్రతీది కూడా గమనించుకుంటూ, తను ఏంటి అనే దాని మీద దృష్టి పెట్టి, ఆ పంచభూతాలతోటి తను కలిసిపోతూ, వాటిని పట్టుకొని, వాటి ద్వారా మరింత జ్ఞానాన్ని, అపరిమిత జ్ఞానాన్ని అందుకొని, ఆ జ్ఞానాన్ని ఇప్పుడు మనకి మరింత విపులంగా, మరింత సరళంగా అందించిన పుస్తకమే ఈ అంశం. ఈ యొక్క జ్ఞానం.
రామ్తా చైతన్యం అనేది అనంతమైనది. అది ఎప్పుడూ ఉంటుందనమాట. ఈ యొక్క శూన్యం నుంచి ఏదైతే మొదలైందో అది ఉన్నంత కాలము, ఆ శక్తి చైతన్యం ఉన్నంత కాలము రామ్తా విజ్ఞానం అనేది ఎప్పుడూ ఉంటుందనేది ఈ యొక్క విశ్వంలో ఈ యొక్క పుస్తకం ద్వారా మనకు అందించారు. థ్యాంక్ యూ యెస్ సార్. మాస్టర్. చాలా శ్రమ తీసుకొని మీరు అందరికి తెలియజేయాలని మీ తపన నిజంగా మీ పాదాలకు నమస్కరిస్తున్నా సార్. అయ్యో! నిజంగా. మాస్టర్. అలా అని కాదు మాస్టర్. అంటే ఇది ఎందుకు అంటే, మనం చాలా కాలంగా కుదిరినంత వరకు చెప్పుకుంటూ వెళ్తున్నాము. నిన్న ఆ! రామ్తా మాస్టర్స్ రీయూనియన్ ప్రోగ్రామ్‌కి వెళ్ళిన తర్వాత, వాళ్ళు ఆ! చెప్పిన అంశాలు నన్ను మరింతగా కదిలించాయన్నమాట. అంటే అక్కడ ఉండే మాస్టర్స్ వాళ్ళ కుటుంబాన్ని పక్కన పెట్టి, వాళ్ళ ఏవైతే వ్యాపారాన్ని పక్కన పెట్టి, వాళ్ళ జాబ్స్‌ని వదిలేసుకొని, పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పజెప్పి, ఎక్కడెక్కడికో అంటే ఇప్పుడింక మనకింత సరళంగా టెక్నాలజీ ఇవన్నీ గూడా ఉన్నాయి. అలాన్నీ లేని సమయాల్లో అంటే ఒక 20, 25 ఇయర్స్ బ్యాక్ కోవిడ్‌కి ముందు అలాంటి టైంలోనే వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎవరో ఎక్కడో చెప్తున్నారంటే వేరే స్టేట్స్‌కి పలానా ప్లేసెస్‌కి వెళ్లి అంత కష్టపడి నేర్చుకున్నారు. ఎంతో తపనతో. అంటే వాళ్ళు చేసిన ప్రయత్నం ముందు మనం చేసేది అసలది చాలా చిన్న విషయం అన్నమాట. చాలా వాళ్ళంత తపనతో చేసి అంత ఆ యొక్క జ్ఞానాన్ని ఈ విత్తనం వైపు ఆకర్షించారు కాబట్టి, అంత సృష్టి చేశారు. ఈ జ్ఞానం అందరికి అందించాలని చేశారు కాబట్టే, ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి నాకు అవకాశం దొరికింది. వాళ్ళ యొక్క ఆహ్, తపన అనేది నాకు అవకాశం అందించింది. అలాగే ఇప్పుడు నా తపన ఎంతో మందికి అవకాశం అందిస్తుంది అనే ఒక ఉద్దేశ్యంతోనే వాళ్ళ నుంచి ఆ అంశాన్ని నేను గ్రహించానక్కడ. ఆ గ్రహించిన అంశాన్ని వెంటనే మనం ఆచరణలో పెట్టాలి. రామ్‌తా జ్ఞానం అంటే ఆచరణ. అనుకున్నది వెంటనే ఆచరణలో పెట్టాలన్న ఉద్దేశ్యంతోటి వెంటనే నేను ఈ పుస్తకం నా వరకు వచ్చిందంటే ఎందుకొచ్చింది? నా దగ్గర ఉంది. ఆల్రెడీ నేను చదివాను. అయినా ఎందుకొచ్చింది? మరింత మందికి అందించమనొచ్చింది. అది నేను గ్రహించి ఈ యొక్క దివ్య ఖడ్గాన్ని, ఆ వెలుగుల్ని మరింత మందికి తీసుకువెళ్ళాలన్న ఉద్దేశ్యంతో నేను మొదలుపెట్టాము. ఇంకా చాలా గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకుంటాను. ముందు ముందు చాలా విషయాలు మనం పంచుకునే ఇది గూడా ఉంది. 15 ఇయర్స్ బ్యాకే నేను ఈ బుక్ చదివాను సార్. 15 ఇయర్స్ ఓకే. బ్యాకే చదివాను నేను. ఒక మాస్టర్ నాకు ఇచ్చారది. అప్పటి ఓకే. నుంచి ఎవరైనా బాధలు పడుతుంటే, అయ్యో! ఎట్లా పడతా అనే మాట రావాలంటే నాకు భయమేస్తుంది సార్. అది ఆత్మ ఆ స్థితిని కలగజేసుకో అని అనుకోని వచ్చిందది. పాపం, పుణ్యం అనేది లేనే లేదు అని మాస్టర్ ఎప్పుడో చదివిండేది నాకు గుర్తుంది. ఓకే. ఆత్మనే వచ్చింది. ఆ స్థితి హ్మ్. ఆ అనుభవం కోసం వచ్చింది. దాన్ని హ్మ్. ఎట్లా అని మీరు దృష్టి మన సాక్షిభూతంగా చూడాలా అనేది ఆయన బుక్‌లోంచి నేను తెలుసుకున్నాను సార్ ఆ విషయం. ఓహ్! సూపర్ ఫస్ట్. అంటే ఎప్పటినుంచో మీకు తెలియకుండానే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు అవును మరింతగా సార్. కనెక్ట్ అవుతున్నారు ఇంకా రామ్‌తా జ్ఞానంతోటి. అవును సార్. ఎప్పుడో చదివాను. అప్పటి నుంచి ఎవరన్నా అంటే కూడా నాకిష్టం ఉండదు. అయ్యో! ఎట్లా భరిస్తాండారు ఆ కష్టాలని. అని ఏదన్నా అంటే నాకు భయం సార్ ఎవరన్నా అనాలంటే. అదే. ఆయన చాలా బాగా చెప్పారు సార్ మీరు నిజంగా చాలా అవును మాస్టర్. థాంక్ ఈ యూ సార్. జ్ఞానం ఏంటంటే ఇలాగే అంటే దీన్ని మనం పట్టుకొని దీన్ని కొంత దాన్ని పొందితే చాలు. ఆ జ్ఞానాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలు. ఎన్నో మార్పులొస్తాయి. ఆ మార్పులు మనకు తెలియకుండానే మన జీవితంలో ఎన్నో చేంజెస్‌ని చూపిస్తాయన్నమాట. అదే చెప్తున్నారు. ఇది కేవలం ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే కాదు. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకునే క్రమంలోనే మన చైతన్యంలో మార్పులు మనకెన్నో ఎన్నో స్పృహలు కలుగుతాయన్నమాట. మన యొక్క కాన్షియస్ లెవెల్‌లో, మన యొక్క న్యూరాన్స్ లెవెల్‌లో ఎన్నో యాక్టివ్ అవుతాయి. నిద్రాణంగా ఉన్న స్థితులన్నీ కూడా యాక్టివేట్ అవుతూ ఉంటాయన్నమాట. అంత అద్భుతమైన జ్ఞానాన్ని ఈ పదాల రూపంలో, ఈ పుస్తక రూపంలో రామ్‌తా ద్వారా మనకి డైరెక్ట్‌గా అందింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఉన్నవాళ్ళు దీన్ని పెట్టుకొని ప్రతిరోజు చదువుతూ ఉన్నట్లయితే గనక ఇది చదివితే చాలు మీకు షిఫ్టింగ్స్ జరుగుతాయి. చదువుతున్నట్లనే జరుగుతూ ఉంటాయి. యెస్ మాస్టర్. థాంక్ యూ మాస్టర్. ఇంకా మిగతా వాళ్ళు ఇంకెవరైనా ఇంకేదన్నా మాట్లాడాలన్నా ఏదన్నా ఉంటే మనం ఒక 10 మినిట్స్ కంటిన్యూ చేసి తర్వాత ఇక్కడితోటి క్లోజ్ చేసి మళ్ళీ రేపు కలుసుకుందాం. రేపు 8:00 యెస్ మాస్టర్స్. మిగతా ఇంకెవరైనా. ఇక్కడ చూడండి వ్యక్తపరచడం అనేది చాలా ముఖ్యము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకేం అనిపించింది? అలా ఉంది. ప్రతిది వ్యక్తపరచాలి. వ్యక్తపరిచినప్పుడే ఆ వ్యక్తపరచడం ద్వారా అది బాహ్యంలోకి వెళ్తుంది కాబట్టి మీరు మరింత జ్ఞానాన్ని అందిపించుకోగలుగుతారు ప్రతీది కూడా. మాస్టర్స్. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఈరోజు కొత్తగా మన గ్రూప్‌లో జాయిన్ అయిన వాళ్ళు ఈరోజు? నమస్కారం సార్. నమస్తే మాస్టర్. నేను కొత్తగా బాగున్నాను. జాయిన్ అయ్యాను. నిన్న వచ్చాను అక్కడికి క్లాస్‌కి ఓకే గుంటూరు. మాస్టర్. మీ క్లాస్ విన్నాను. అందుకే ఇందాక చూసి జాయిన్ అయ్యాను. ఓకే. థాంక్ యూ మాస్టర్. అదే శశి గారు జాయిన్ చేశారు. ఆయన గ్రూప్‌లో షేర్ చేశారు.
ఎస్ మాస్టర్. థాంక్యూ. మీ దగ్గర బుక్ ఉందా మాస్టర్ ఇది? తీసుకున్నారు కదా? తీసుకున్నా. ఎస్ మాస్టర్. తప్పకుండా. థాంక్యూ. చాలా బాగా ఇది మనకి చెప్తున్నారు మాస్టర్. నిన్న కూడా బాగా చెప్పారు. బాగా అర్థమైంది కూడా. థాంక్యూ మాస్టర్. ఓకే. సో, ఇలాగా ప్రతీది కూడా మనందరితో పంచుకుంటూ వెళ్ళడమే అన్నమాట. ఇక్కడ పంచితే పెంచబడుతుంది ఏదైతే ఉందో, మనం పంచుకుంటూ వెళ్తూ ఉండాలి. అది పెంచుతూ పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగే క్రమంలో మనం కూడా దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం కాబట్టి మరింత ఆనందంగా మనం మార్పు చెందుతాము. నిన్న ఎలా అనిపించింది మాస్టర్? మీ అనుభవాన్ని షేర్ చేయండి కొద్దిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా. చాలా చాలా బాగుంది మాస్టర్. చాలా అసలు ఏమంటే ఇప్పుడు మామూలుగా ఫంక్షన్‌లో కలిసి మాట్లాడుకునే దానికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే సోలో జర్నీ చేసినట్టు ఆత్మీయ బంధం హ్మ్. చాలా బాగుంది సార్. యెస్ మాస్టర్. యెస్. యెస్. అందరూ ఆహ్, మనం ఇప్పుడు ఏమంటారు సోల్స్ అన్నమాట. అందరూ ఆత్మలు దైవాలతో కనెక్ట్ అయినట్టుంది మాస్టర్. అవునవును. అంటే హ్మ్. పూర్తి దాన్నేమంటారు దీంట్లో ఆ ఆనందాన్ని కానీ, ఆ అనుభూతిని గాని పూర్తి స్థాయిలో నిన్న ప్రతి ఒక్కరు ఎక్స్‌పీరియన్స్ చేయగలిగారు. పరిమితాలు లేని ఒక అపరిమితమైన తత్వాన్ని ఎక్స్‌పీరియన్స్ అయ్యారు నిన్న. అది మాటలకి అందని అతీతమైన భావన. యెస్ మాస్టర్. యెస్. యెస్. హ్మ్. బాగా బాగా చెప్పారు. థాంక్యూ మాస్టర్. ఇలా థాంక్ మరిన్ని యూ. కార్యక్రమాలు ఇంకా ముందు ముందు నిర్వహింపబడతాయి. మీరందరూ కూడా దానికి అటెండ్ అవుతూ మరింత మందికి అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ మాస్టర్. ఆత్మసాక్షిగా థాంక్యూ. మాస్టర్. థాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ మాస్టర్. థాంక్యూ మాస్టర్. థాంక్యూ ఆల్. ఇంకెవరికైనా ఏమన్నా మాట్లాడాలనుకున్నా, చెప్పాలనుకున్నా ఏదో లేదనుకుంటే మనం ఇక్కడితోటి క్లోజ్ చేసుకుందాము. రేపు మళ్ళీ 8:00కి అండ్ దెన్ ఇది వీడియో యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేసి లింక్ కూడా నేను గ్రూప్‌లో షేర్ చేస్తాను కాబట్టి, మిగతా వాళ్ళకి కూడా మీరు షేర్ చేయండి. అంటే సమయానుభావంగా ఎవరికైతే అవకాశం లేదో వాళ్ళు వీడియో ద్వారా కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళొచ్చు. ఇలాగ అవకాశం ఉన్నప్పుడల్లా కంటిన్యూ చేస్తూ ఉంటాను. మధ్యలో మనకేమైనా వర్క్‌షాప్స్ అలా ఉన్నప్పుడు నేను నెట్ అవైలబిలిటీ లేనప్పుడు దారిపై లేనప్పుడు నాకు ఇక్కడ నెట్ యాక్సెస్ ఉండదు కాబట్టి, సో, అది కూడా నేను చూస్తున్నా. అక్కడ కూడా మనకి నెట్ ఓకే అయిపోతే అక్కడున్నప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ యొక్క పుస్తక జ్ఞానాన్ని, రామ్‌తా జ్ఞానాన్ని మనందరం కూడా అందుకొని ఆచరణలో పెట్టే విధంగానే ముందుకెళ్దాము. సో, ఈరోజు మళ్ళొకసారి వీడియో చూడండి. అంటే ఇక్కడ ఈరోజు మనం ఒక సాధన పెట్టుకుందాం. ప్రతి ఒక్కళ్ళం కూడా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వీళ్ళందరూ కూడా మనందరం కూడా ఒక సాధన పెట్టుకుందాం. ఏంటి అంటే గనుక మనల్ని మనం పరిశీలన చేసుకోవడం. అసలు మనమేంటి? మన యొక్క స్థితి ఏంటి? మనం ఏ విధంగా ఉన్నాము? మనల్ని మనం ఆలోచన పరంగా, ఆత్మస్థితి పరంగా మనం ఎటువంటి భాషను వాడుతున్నాము? ఏ విధంగా మాట్లాడుతున్నాము? ఇతరులను ఏ విధమైన దృష్టితో చూస్తున్నాము? మన పట్ల ఎటువంటి పరిమిత తత్వాలను నింపుకున్నాము? ఇలా ప్రతి ఒక్క దాన్ని మీకు మీరు చెక్ చేసుకోండి ఈరోజు. అదే సాధన మనకి. చెక్ చేసుకొని ఆ పరిమితత్వాన్ని అపరిమితంగా మార్పు చేసుకోండి. అంటే నా వల్ల కాదు అనే అంశం దగ్గర నుంచి నా వల్ల అవుతుంది. నేను చేయగలను అనే ఒక అపరిమిత తత్వం వైపు, అనంతమైన శక్తి వైపు మీరు ప్రయాణం చేయాలన్నదే ఈ యొక్క ముఖ్య సాధన పద్ధతి కాబట్టి, ఆ విధంగానే రామ్‌తా ప్రయత్నం చేశారు. ఆ విధంగానే దాన్ని అధిరోహణకి వెళ్ళగలిగారు కాబట్టి, మీరు కూడా ఆ విధంగానే ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ ఆల్. ఈ యొక్క జ్ఞానాన్ని అందించే అవకాశాన్ని మీ అందరూ నాకు ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థాంక్ యూ మాస్టర్స్. ఈ సెషన్ ఇక్కడితోటి క్లోజ్ చేస్తున్నాను. థాంక్ యూ ఆల్.